హ్మ్. సో, కార్బన్ అండ్ కాంపౌండ్స్‌లో ఈ సెకండ్ కాన్సెప్ట్ చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్ ఏంటిది? ఐయూపీఎస్‌సి. ఐయూపీఎస్‌సి ఫుల్ ఫామ్ ఏంటిది? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో, అది. ఓకే. చూద్దాం. ఇట్ ఈస్ ద సైంటిఫిక్ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమింగ్ ఆఫ్ ద హైడ్రోకార్బన్స్. అంటే హైడ్రోకార్బన్స్‌కి పేర్లు పెట్టడానికి అంటే సపోజ్ ఎలా ఒక కాంపౌండ్‌కి పేరు పెట్టడానికి ఒక ఆర్గనైజేషన్ ఉందంట. సో, అదే ఐయూపీఏసీ. సో, అసలు ఈ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? ఏమైతే హైడ్రోజన్‌తో, కార్బన్‌తో రెండిటితో కలిసి ఫార్మ్ అవుతాయో వాటిల్ని మనం హైడ్రోకార్బన్స్ అంటాం. మరి హైడ్రోకార్బన్స్‌లో రకాలున్నాయా అంటే ఉన్నాయి. 2 రకాలున్నాయి. ఏంటివవి? అన్‌సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఫస్ట్ సాచురేటెడ్ చూద్దాం. సో, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్య సింగిల్ బాండ్ ఉంటద్దో అంటే ఓన్లీ ఒకే ఒక బాండ్ ఉంటే అంటే సపోజ్ ఇలా ఉందనుకో, ఈ రెండిటి మధ్య ఒకే ఒక బాండ్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకే. అంటే కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్య ఒకే ఒక బాండ్ ఉంటే దాన్ని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. సో, మరి ఇది ఎలాంటి ఫ్లేమ్ ఇస్తది? అంటే దీన్ని సపోజ్ మనం కాల్చామనుకో ఇది ఎలాంటి ఫ్లేమ్ ఇస్తది? ఎలాంటి ఫ్లేమ్ ఇస్తది అంటే క్లియర్ బ్లూ ఫ్లేమ్. క్లియర్ బ్లూ ఫ్లేమ్. సపోజ్ మనం గ్యాస్ వెలిగిస్తున్నాం. గ్యాస్ ఏ ఫ్లేమ్ ఇస్తుంది మనకి? బ్లూ ఫ్లేమ్ ఇస్తది. అంటే అదేంటిది ఖచ్చితంగా ఇదే కదా! సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనే కదా! సో, అలా అనమాట. సో, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌ని మనం ఏమంటామంటే ఆల్కేన్స్ అంటాం. ఆల్కేన్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? అన్‌సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ ఒకటుంటే దాన్ని మనం సాచురేటెడ్ అన్నాం. ఇక్కడ అన్‌సాచురేటెడ్ అంటే ఏంటంటే కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్య 2 లేదా అంతకంటే ఎక్కువ 2 లేదా 3 బాండ్లుంటే సో, 2 బాండ్లుంటే డబుల్ బాండ్ అంటాం. 3 బాండ్లుంటే ట్రిపుల్ బాండ్ అంటాం. ఒక బాండ్ ఉంటే సింగిల్ బాండ్ అంటాం అనమాట. సో, అది కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్య 2 లేదా అంతకంటే ఎక్కువ బాండ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇది ఒకవేళ బర్న్ చేస్తే ఎలాంటి ఫ్లేమ్ వస్తది? ఇది ఒకవేళ బర్న్ చేస్తే ఎలాంటి ఫ్లేమ్ వస్తది అంటే యెల్లో సూటీ ఫ్లేమ్, యెల్లో సూటీ ఫ్లేమ్ వస్తది. ఎగ్జాంపుల్స్ ఏంటివి? ఆల్కీన్స్, ఆల్కైన్స్. సో, ఇప్పుడు ఇవి చూద్దాం. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయి? సింగిల్ బాండెడ్ ఆటమ్స్ అంట. మనం చెప్పుకున్నాం అదే. ఓకే. ఫార్ములా ఏంటిది? ఫార్ములాస్ ఇంపార్టెంట్. CnH2n+2. CnH2n+2. సో, దీని యొక్క సఫిక్స్ వర్డ్. దీని యొక్క సఫిక్స్ వర్డ్ ఏమొస్తది కాంపౌండ్‌లో ఇది ఒకవేళ అది ఆల్కేన్ అయితే ఏన్, ఏన్ వస్తది. ఏన్. సో, దీని యొక్క క్లాసిఫికేషన్ హైబ్రిడైజేషన్ అడుగుతాడు. హైబ్రిడైజేషన్ మనకు అక్కర్లేదు. నేను జస్ట్ ఎక్స్‌ట్రా చెప్తున్నా. హైబ్రిడైజేషన్ అడుగుతాడు. ఆల్కేన్స్ యొక్క హైబ్రిడైజేషన్ ఏంటి అని. sp3, sp3 అప్పుడు ఆల్కీన్స్. సో, ఇక్కడ డబుల్ బాండ్స్ ఉంటాయి కార్బన్ ఆటమ్స్‌కి మధ్య. దీని ఫార్ములా ఏమో CnH2n, CnH2n. సో, సఫిక్స్ వర్డ్ ఏంటిది? ఈన్, ఈన్ అనమాట. ఈన్. సో, నెక్స్ట్ ఆల్కి ఆల్కైన్స్, ఆల్కైన్స్. దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏంటిది? sp2, 2 గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. 2 అంటే డబుల్ బాండ్ 2 ఉంటాయని. సో, దీనికి రివర్స్ అనమాట. sp3 అంటే ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటది. sp అంటే ట్రిపుల్ బాండ్ ఉంటది. అలా గుర్తుపెట్టుకోవాలి. సో, ఆల్కేన్స్‌కి ట్రిపుల్ బాండ్ ఉంటది. మరి దీనికి ఫార్ములా ఏంటిది? CnH2n-2. మరి దీని సఫిక్స్ వర్డ్ ఐన్ వస్తది. ఐన్. ఆల్కైన్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఒక కాంపౌండ్‌లో గనక సింగిల్ బాండ్ ఉంటే అది ఆల్కేన్ అంటామని. అంటే దాని యొక్క సఫిక్స్‌లో ఏన్ వచ్చిద్దని. అదే ఒకవేళ డబుల్ బాండ్ ఉందనుకో ఒక కాంపౌండ్‌లో సింగిల్ డబుల్ బాండ్ ఉన్నా దాన్ని మనం ఆల్కీన్ అంటామని. అంటే సఫిక్స్ వర్డ్‌లో ఈన్ వచ్చిద్దని. ఆల్కైన్స్‌లో ట్రిపుల్ బాండ్ ఉంటది. ట్రిపుల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కైన్స్ అంటామని. ఆ కాంపౌండ్‌లో చివర ఐన్ వచ్చిద్దని మనం నేర్చుకున్నాం. సో, ఇప్పుడు నేమింగ్ ఎలా? అసలు నేమింగ్ అంటే ఏంటి? నేమింగ్ అంటే ఏంటి అంటే ఒక కాంపౌండ్‌లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో వాటి ఆధారంగా మనం నేమింగ్స్ ఇస్తాం. ఫస్ట్ ఒక కార్బన్ ఆటంలో ఓన్లీ సింగిల్ కార్బన్ ఆటమ్ మాత్రమే ఉందనుకో దానికి మనం మెత్ అంటాం. మెత్. సింగిల్ కార్బన్ ఆటమ్ మాత్రమే ఉంది. దాన్ని మెత్ అంటాం. ఓకే. నెక్స్ట్ రెండోది అలాగే 2 ఉంటే ఏమంటాం? కార్బన్ ఆటమ్స్ దాన్ని ఎత్ అంటాం. అంటే ప్రిఫిక్స్ ఎత్ వస్తది. నెక్స్ట్ ఇవి వస్తాయి. అంటే ఇది ప్రిఫిక్స్‌లో ఉంటది.
సఫిక్స్‌లో ఏముంటాయి? ఏన్ గాని, ఈన్ గాని, ఐన్ గాని ఉంటాయనమాట. సో, చూద్దాం. నెక్స్ట్ ముందొస్తాయి ఇవి. సో, 3 ఉంటే ప్రోప్ అంటాం. 3 ఉంటే ప్రోప్. 4 ఉంటే బ్యూట్. 5 ఉంటే పెంట్. 6 ఉంటే హెక్స్. 7 ఉంటే హెప్ట్. 8 ఉంటే ఆక్ట్. 9 ఉంటే నాను. 10 ఉంటే డెక్. ఓకే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్బన్ హ్యాస్ టెట్రావాలెన్సీ అంటే కార్బన్ దాని చుట్టూ 4కి ప్లేస్ ఇవ్వగల సామర్థ్యం దానికి ఉంది. టెట్రా అంటే 4. 4కి ప్లేస్ ఇవ్వగల సామర్థ్యం దానికి ఉంది ఈ కంటెక్స్ట్‌లో. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీథేన్ ఏన్ అంటే ఏంటిది? సింగిల్ బాండ్ ఉండాలి. మెత్ అంటే 1 అంటే ఒక కార్బన్ ఆటమ్ ఉంటుంది. సో, ఇది మరి టెట్రావాలెన్సీ ఫాలో అయిద్దా? కార్బన్ ప్రతిదీ టెట్రావాలెన్సీ ఫాలో అయ్యిద్ది. కాబట్టి దీని చుట్టూ 4 బాండ్లు పెట్టుకుంటున్నా. ఏ బాండ్లు పెట్టుకుంటున్నాను? ఏన్ అని ఉంది కాబట్టి సింగిల్ బాండ్‌లో 4 పెట్టుకుంటున్నాను. మిగతావి హైడ్రోజన్ ఆటమ్స్ పెట్టేసుకోవడమే. ఎందుకు? మనం రాస్తుంది హైడ్రోకార్బన్‌కి నేమింగ్ రాస్తున్నాం కాబట్టి. సో, ఇప్పుడు సరిపోయిందా? మీథేన్ ఒక కార్బన్ ఆటమ్ ఉంది. సో, సింగిల్ బాండే ఉంది కాబట్టి ఏన్. మీత్ ఒక కార్బన్ ఆటమ్. ఏన్ సింగిల్ బాండ్‌తోనే ఫామ్ అయింది. సో, దీన్ని మీథేన్ అంటాం. దీని ఫార్ములా ఎలా రాయాలి ఇప్పుడు? కార్బన్ ఆటమ్ ఒకటి ఉంది కాబట్టి సి. హెచ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో, C4 ఇలా రాయాలన్నమాట మీథేన్. నెక్స్ట్ ఇప్పుడు ఈథేన్. ఎత్ అంటే ఎన్ని ఉండాలి? ఎత్ అంటే 2 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. ఇలా లైన్‌లోనే రాసుకోవాలి. వీటికి మధ్యలో ఒక బాండ్ పెట్టుకోవాలి. సో, ఓకే. 2 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. ఇప్పుడు ఏన్ కదా! ఏన్ అంటే అన్నిటికీ సింగిల్ బాండ్సే ఉండాలి. 4 ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకటి అయిపోయింది. అంటే ఎన్ని ఉండాలి ఇంకా? 1, 2, 3. ఈ కార్బన్ ఆటమ్స్‌కి ఇక్కడ ఒకటి అయిపోయింది. 1, 2, 3 అంటే అప్పుడు ఎలా వచ్చిద్ది ఇది? ఇక్కడ హెచ్ రాసుకోవాలి. ఇంక మిగిలిన చోట హెచ్‌లు ఇలా పెట్టుకుని హెచ్‌లు రాసుకోవడమే. సో, ఓకే. ఇలా. ఇప్పుడు ఎలా రాసుకోవాలి? సీలు ఎన్ని ఉన్నాయి? సీలు 2 ఉన్నాయి. హెచ్‌లు 1, 2, 3, 4, 5, 6. C2H6. ఈ ఫార్ములా ఏంటిది ఇప్పుడు? ఈథేన్ అర్థం. ఇప్పుడు అలాగే ప్రోపేన్‌కి రాద్దాం. ప్రోప్ అంటే ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 సింగిల్ బాండ్లు ఇలా పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంకా మిగిలిన కార్బన్ ఆటమ్స్ పెట్టేసుకోవడమే. సో, ఇక్కడ 4గిట్లో ఒకటే దీనికి అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి మిగతా 3 రాసుకున్నాను. ఈ Cకి 4గిట్లో 2 అటాచ్ అయ్యి ఉన్నాయి. 4గిట్లో 2 అయిపోతే మిగతా ఎన్ని ఉంటాయి? 2. సో, అలా. ఇంకా ఈ Cకి ఆల్రెడీ 4గిట్లో ఒకటి అయిపోయింది. ఒకటి కలిసి ఉంది. ఇంకా మిగతాయి 3 ఉంటాయి. సో, అలా అనమాట. సో, హెచ్. సో, ఇలా రాసుకోవడమే. అప్పుడేమొస్తుంది? C3 ఇది హెచ్‌లు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఇది ఇలా రాసుకునే పద్ధతి. ఫార్ములాలు రాసుకునే పద్ధతి ఇది. ఓకే. సో, సేమ్ ఇవి అంతే. ఇంకా కష్టమని నేను చెప్తా. బ్యూటేన్ చూద్దాం. బ్యూటేన్ ఇక్కడ రాస్తున్నాను. బ్యూట్ అంటే ఎన్ని? బ్యూట్ అంటే మనకి 4 కార్బన్ ఆటమ్స్. ఏన్ ఉంది కాబట్టి సింగిల్ బాండే అన్నీ. ఇఫ్ అదే డబుల్ బాండ్ అనుకో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు డబుల్ బాండ్. ఇప్పుడు బ్యూట్ ఈన్ అన్నాడు. సో, ఓకే. ఇది బ్యూటేన్ కదా! ఫస్ట్ బ్యూటేన్ అని చెప్తాం చూద్దాం. సో, బ్యూటేన్ 4 కార్బన్ 4 అయిపోయినాయి. ఏన్ కాబట్టి అన్ని సింగిల్ బాండ్సే. సింగిల్ బాండ్. ఇక్కడ సరిపోయింది కదా! సో, ఇలా పెట్టుకోవడమే. అప్పుడేమైద్ది? హెచ్. సో, ఇలా హెచ్‌లను రాసేసుకోవడం ఫిల్ చేసుకుంటాం. ఓకే. అప్పుడు ఏమైంది ఫార్ములా? సీలు ఎన్ని ఉన్నాయి? C4 హెచ్. ఇప్పుడు హెచ్‌లు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో, H10. సో, ఇలా మనం రాసుకోవాలి. సో, మిగతావి మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బుక్స్. వీటి మీద కొన్ని బుక్స్ ఉన్నాయంట. ఆ బుక్స్ ఏంటివి? 2 రకాల బుక్స్ అంట. బ్లూ బుక్, రెడ్ బుక్. నోమెన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే. బ్లూ బుక్, రెడ్ బుక్. బ్లూ బుక్ ఏమో ఆర్గానిక్ కాంపౌండ్స్‌కి పేరు పెట్టడానికి వాడతాం. రెడ్ బుక్ ఏమో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్‌కి పేరు పెట్టడానికి వాడతాం. సో, ఇప్పుడు స్ట్రక్చర్ అనేది ఎలా గీస్తాం మనం? సో, ఇది చెప్పుకుందాం. ఇప్పుడు పెంటేన్ అంట. పెంట్ అంటే ఎంత?
5 కాబట్టి ఫస్ట్ 5 కార్బన్ ఆటమ్స్ ఇలా లైన్‌లో రాసుకోవాలి. సో, ఇప్పుడు ఏన్, ఏన్ అన్నాడు. ఏన్ అంటే అన్నీ సింగిల్ బాండ్‌లే ఉండాలి. హైడ్రోజన్ కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, ఇక్కడ సికి ఆల్రెడీ ఒకటి కనెక్ట్ అయిపోయి ఉంది. అంటే మిగతా ఎన్ని కనెక్ట్ చేయాలి మనం? 3 కనెక్ట్ చేయాలి. కాబట్టి హెచ్, హెచ్, హెచ్. ఇక్కడ సికి 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మిగతాయి 2. సో, ఇలా సేమ్ అంతే. ఇంకా ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2. కానీ ఈసీకి అక్కడ ఒకటే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ 3 పెట్టుకుందాం. ఫస్ట్ దానికి 3, లాస్ట్ దానికి 3, మిగతా వాటిలో 2 వస్తాయి. ఇలా మనం చేసాం. ఓకే. హెచ్, 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 హెచ్. ఇప్పుడు 5 లెక్కేద్దాం. సి లెక్కేద్దాం. 1, 2, 3, 4, 5. సో, సీలు ఎక్కడ 5 ఉన్నాయి. ఓకే. హెచ్లు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12. సో, ఇఫ్ మనం ఇది రైటా కాదా తెలుసుకోవడానికి మనం ఆల్కెన్ ఫార్ములా వాడొచ్చు. ఆల్కెన్ ఫార్ములా ఏంటిది? CnH2n+2. ఎన్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే సి ఖచ్చితంగా 5 ఉండాలి. అప్పుడు హెచ్ ఎంత ఉండాలి? CnH2n. సో, 2 × 5 + 2. 2 × 5 ఎంత? 10 + 2 12. అంటే మనం రాసింది రైటే కదా? C5H12 సరిపోయింది. ఇప్పుడు పెంట్ ఈన్ చూద్దాం. పెంట్ ఈన్ అంటే ఏంటిది? ఖచ్చితంగా అది ఆల్కీన్ అయి ఉండాలి. సో, ఫస్ట్ పెంట్ కన్ఫామ్‌గా రాసేస్తాం. 1, 2, 3, 4, 5 సరిపోయింది. కానీ మనం ఈన్ ఉంది కాబట్టి ఈన్ ఎక్కడో ఒక చోట డబుల్ బాండ్ పెట్టాలి. సపోజ్ ఈ 5 ప్లేస్‌లో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ పెట్టాననుకో, నేను ఇక్కడ పెట్టేస్తున్నా. అంటే సికి 4 ఉంటాయని చెప్పుకున్నాం. 4 టెట్రా వాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కవర్ అయిపోయినాయి. ఓకే. అంటే ఎంత? ఇక్కడ 2 కవర్ అయిపోయినాయి. మిగతా ఎన్ని ఉంటాయి? ఇక్కడ 2 ఉంటాయి ఇంకా. అంతే కదా? కాబట్టి హైడ్రోజన్ ఇక్కడ పెట్టేసుకున్నాను. సో, దీనికి 2 కవర్ అయిపోయాయి. ఇంకా మిగతా ఎన్ని ఉంటాయి? ఇక్కడ 2. ఓకే. ఇక్కడ ఇక్కడ కవర్ ఇక్కడ 2 కవర్ అయిపోయినాయి దీనికి. ఓకే. సారీ దీనికి 3 అయిపోయాయి కదా! ఎందుకంటే ఇక్కడ 2 కవర్ అయిపోయాయి. ఇక్కడ ఒకటి కవర్ అయిపోయింది. కాబట్టి దీనికి 3 అయిపోయాయి. ఇంకంటే ఎన్ని ఉంటుంది? ఇంకా మొత్తం 4 కాబట్టి 3 అయిపోయినాయి. ఇంకొకటే ఉంటుంది. ఓకే. సారీ ఇలా వచ్చిద్ది. నెక్స్ట్ దీనికి ఎన్ని కవర్ అయినాయి? ఒకటి కవర్ అయిపోయింది. ఇంకోటి కవర్ అయిపోయింది. అంటే మిగతా ఇంకా 2 ఉంటాయి అన్నమాట. సో, ఇక్కడ దీనికి 2 కవర్ అయిపోయినాయి. 2 ఉంటాయి. దీనికి 2 కవర్ అయిపోయినాయి. 2 ఉంటాయి. సో, ఇప్పుడు మనం బాండ్ ఎటు ఉందో అటు నెంబర్ అనుకోవాలి. బాండ్ ఎటు ఉంది? ఇటువైపు ఉంది కాబట్టి ఇటు నెంబర్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5. జస్ట్ ఏం చేయాలి? కార్బన్ ఆటమ్స్‌కి నెంబర్ ఇచ్చా. సో, ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ ఇదేంటో రాయాలి. పెంట్ ఎక్కడ ఏ బాండ్ దగ్గర అంటే ఏ కార్బన్ ఆటమ్ దగ్గర డబుల్ బాండ్ ఉందో ఆ నెంబర్ అక్కడ వేయాలి. ఏ కార్బన్ ఆటమ్ దగ్గర డబుల్ బాండ్ ఉంది? 1. కాబట్టి 1 డాష్ పెట్టేసి ఇదేంటిది? డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇంక సింగిల్ బాండ్‌లో మనం పట్టించుకోక్కర్లా. ఒక్క డబుల్ బాండ్ ఉన్నా అది ఈన్ కేటగిరీ కిందకు వచ్చేస్తుంది. ఈన్ కేటగిరీ కాబట్టి ఆల్కీన్ కిందకు వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని పెంట్ 1 ఈన్ అంటాం. సపోజ్ ఈ డబుల్ బాండ్ 2 దగ్గర ఉందనుకో, పెంట్ 2 ఈన్ అంటాం. అదే 4 దగ్గర ఉంటే డబుల్ బాండ్ ఎటు ఉంటుందో అటు కన్వీనియంట్‌గా లెక్కేస్తాం అనమాట. సపోజ్ అదే ఎక్కడ ఉందనుకో, సపోజ్ 4 దగ్గర ఉందనుకో, ఇటు నుంచి కౌంట్ చేస్తాం. ఇటు ఉందనుకో, ఇటు నుంచి కౌంట్ చేస్తాం. ఎందుకు? డబుల్ బాండ్ దీనికి దగ్గర కాబట్టి ఇటు నుంచి కౌంట్ చేస్తాం. సపోజ్ వాడు పెంట్ 4 ఈన్ ఇక్కడ పెట్టినా రైటే. పెంట్ 4 ఈన్ అంటే ఎందుకు? 4th కార్బన్ ఆటమ్ దగ్గర డబుల్ బాండ్ ఉందని అర్థం. సో, ఇది అనమాట. సో, ఇప్పుడు దీని ఫార్ములా రాలేదు కదా! చూద్దాం. ఫార్ములా ఏమొచ్చిద్ది అప్పుడు? CH2 దీనికి 2 సరిపోయాయి. ఇప్పుడు డబుల్ బాండ్ పెట్టుకున్నాం. ఇంకేమొచ్చిద్ది? ఇక్కడ డబుల్ బాండ్ అయిపోయింది. ఇంక దీని తర్వాత ఇది రాసుకోవాలి. CH మళ్ళీ సింగిల్ బాండ్ CH2 మళ్ళీ సింగిల్ బాండ్ CH2 మళ్ళీ సింగిల్ బాండ్ CH3. సో, ఇది ఫార్ములా. ఎందుకు? ఇక్కడ ఉన్నది జస్ట్ ఎలా ఉందో ఇక్కడ రాసా. ఇప్పుడు పెంటైన్ చూద్దాం. పెంటైన్ ఫస్ట్ ఇచ్చిన పదం చూద్దాం. పెంట్ అంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉండాలి? 5 ఉండాలి. ఇలా సింగిల్ బాండ్‌లో 5 రాసుకోవాలి. ఓకే. ఇప్పుడేమన్నాడు? పెంటైన్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా
అది ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఎందుకు? ఐన్ అనే పదం మనకి ఆల్కైన్స్‌లో వస్తది. ఐన్ అనే పదం ఆల్కైన్స్‌లో వస్తది కాబట్టి, ఆల్కైన్స్ అంటే ఖచ్చితంగా ఒక ట్రిపుల్ బాండ్ ఉండాలి. కాబట్టి నేను ఒక ట్రిపుల్ బాండ్ పెట్టుకుంటున్నా. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఏ ప్లేస్‌లోనే పెట్టుకోవచ్చు. నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను. సో, 1, 2, 3 ఇక్కడ ట్రిపుల్ బాండ్ వచ్చేసింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్బన్ ఆటమ్స్‌కి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇది మొత్తం 4 ఉంటాయని చెప్పుకున్నాం. కార్బన్ ఆటమ్స్‌లో 4 ఆల్రెడీ 3 కనెక్ట్ అయిపోయాయి. ఇంకెన్ని ఉంటది ఇంక దీనికి? ఒకే ఒకటి ఉంటది. కాబట్టి దానికి హైడ్రోజన్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్బన్ ఆటమ్‌కి 3 కనెక్ట్ అయిపోయి, ఇటు నుంచి కూడా ఒకటి కనెక్ట్ అయిపోయింది. అంటే అసలు దీనికి ఏమి ఉండవు. కాబట్టి అది అంతే ఉండిపోద్ది. నెక్స్ట్ ఈ కార్బన్ ఆటమ్‌కి ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయింది. ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయింది. మిగతా ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి హెచ్ ఈ కార్బన్ ఆటమ్‌కి ఇటు నుంచి కనెక్ట్ అయింది ఒకటి, ఇటు నుంచి కనెక్ట్ అయింది. 4 ప్లేసుల్లో 2 పోతే మిగతా ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. దీనికి ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయింది అంతే. ఇంకా మిగతా ఎన్ని ఉంటాయి? కనెక్ట్ అవ్వాల్సినవి 3 ప్లేసులు కనెక్ట్ అవ్వాలి. ఎందుకు ఇలా కార్బన్ 4కి మాత్రమే కనెక్ట్ అవుతుందంటే కార్బన్కు ఉన్న కెపాసిటీ అదే. దాన్ని మనం టెట్రా వ్యాలెన్సీ అంటాం. కార్బన్ హ్యాస్ టెట్రా వ్యాలెన్సీ. టెట్రా అంటే 4. దాని చుట్టూ 4 ఆటమ్స్‌ని అది అట్రాక్ట్ చేసుకోగలదు. కాబట్టి అందుకే మనం ప్రతిసారి కార్బన్ చుట్టూ 4 గీస్తున్నాం. ఓకే. అలా. సో, ఇప్పుడు రాద్దాం. ఫస్ట్ CH, దాని తర్వాత ట్రిపుల్ బాండ్ C, మళ్ళీ దాని తర్వాత ఇంకా సింగిల్ బాండ్ CH2, మళ్ళీ దాని తర్వాత సింగిల్ బాండ్ CH2, మళ్ళీ దాని తర్వాత CH3. సో, ఇప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలి? ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4, 5. పెంట్ 5 ఉన్నాయి కాబట్టి పెంట్. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఐన్ అవ్వాలి. ఐన్. సో, ఏ పొజిషన్లో ఉంది ట్రిపుల్ బాండ్? ఏ కార్బన్ ఆటమ్ దగ్గర ఉంది? నంబర్స్ ఇచ్చుకోవాలి. 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి నెంబర్స్. సో, ఇప్పుడు ఏ కార్బన్ ఆటమ్ దగ్గరలో ఉంది? 1 దగ్గర ఉంది కాబట్టి పెంట్ 1 అంటాం, లేదా పెంటైన్ అన్నా ఒకటే. పెంటైన్. అదే 2 దగ్గర ఉంది ట్రిపుల్ బాండ్, పెంట్ 2 అంటాం. సో, ఇది ఇలా నోమెన్క్లేచర్ ఇవ్వాలి మనం. ఓకే. ఇప్పుడు పొజిషన్స్ వైఎల్ పదంలో వైఎల్ ఎందుకు వస్తుంది? వైఎల్ సపోజ్ నేను అంటాను దాని నుంచి మిథైల్, ఇథైల్, ప్రొపైల్ ఇలా అంటున్నాను. ఎందుకు? ఉండాల్సిన దానికన్నా ఒక హైడ్రోజన్ ఎలిమెంట్ తక్కువ ఉంటే చివరన వైఎల్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీథేన్ చూద్దాం. మీథేన్ ఫార్ములా ఏంటిది? మీథేన్ అంటే ఒకటే ఉండాలి కార్బన్ ఆటమ్. మెత్ అంటే ఒకటే కదా. సో, ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని ఉంటాయి? 4 హైడ్రోజన్ ఆటమ్స్ కలిగి ఉండాలి. ఓకే. CH ఇలా. అప్పుడు దీన్ని ఏమంటాం? C1 Hలు 4. ఓకే. ఇప్పుడు మిథైల్ అంటే ఏంటి? మిథైల్ అంటే ఏంటంటే Cకి ఉండాల్సిన దానికంటే ఒకటి తగ్గడం. అంటే ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? C1 ఉంది. Hలు 3 ఉన్నాయి. కాబట్టి ఉండాల్సిన దానికంటే ఒకటి తగ్గింది కాబట్టి మిథైల్ అన్నాం. మీథేన్కి ఒకటి తగ్గింది. మిథైల్ అన్నాం. ఓకే. ఇప్పుడు ఈథేన్ చూద్దాం. ఎత్ అంటే ఎన్ని? 2. కాబట్టి 2 రాసుకున్నాను. మనకు తెలిసిందే టెట్రా వ్యాలెన్సీ ప్రకారం 4 ఉండాలి. కాబట్టి 4ది ఇక్కడ ఒకటి కనెక్ట్ అయిపోయింది కాబట్టి మిగతాయి 3 రాసుకున్నాం. ఇటు మిగతాయి 3. అప్పుడు ఏమైద్ది? C2H6 అయింది అనమాట. అప్పుడు ఇథైల్ ఏం రాయాలి? అప్పుడు ఉన్న హైడ్రోజన్ కంటే ఒకటి తక్కువ రాయాలి. అంటే అప్పుడు ఏమొచ్చింది? అది C2H5 వస్తుంది. సో, ఇది ఐల్స్. అంటే వైఎల్ ఎందుకు రాస్తాం? ఉండాల్సిన దానికన్నా ఒక హైడ్రోజన్ ఆటమ్ తక్కువ ఉండడం. దాన్నే మనం మిథైల్ అంటున్నాం, ఇథైల్ అంటాం. సో, ఇలా అనమాట ఐల్ అని వస్తే. సో, ఇప్పుడు కొన్ని నోమెన్క్లేచర్ చూద్దాం. అంటే అసలు ఎలా తయారవుతాయి? అంటే అసలు ఎలా రాయాలి అని. ఫస్ట్ పెంటేన్ అంట. పెంటేన్ చూద్దాం. పెంట్ అంటే ఎంత? 5. కాబట్టి C1, 2, 3, 4, 5. సో, 1 పెంటేన్ అన్నా 1 పెంటేన్ అన్నా ఒకటే. ఎందుకు? పెంటేన్ అంటే అన్ని సింగిల్ బాండ్లే. కాబట్టి అన్ని సింగిల్ బాండ్లే ఉన్నాయి. సో, మనకు తెలిసిందే ఇంకా. Cకి ఇటు ఒక ఆటమే కనెక్ట్ అయింది కాబట్టి మిగతాయి 3 రాసుకున్నా. ఇక్కడ 2 కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ 2 కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే.
ఇక్కడ 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఒకటే కనెక్ట్ ఉంది కాబట్టి 3. అప్పుడేమొచ్చిద్ది సి సిలు లెక్కేసుకోవాలి ఫస్ట్. సి ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. అప్పుడేమైద్ది ఇది C5. హెచ్‌లు ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. C5H12. సో ఇది స్ట్రక్చర్. సో ఇప్పుడు నెక్స్ట్ పెంట్ 2ఈన్ తీసుకున్నాం. పెంట్ 2ఈన్. ఓకే. ఫస్ట్ పెంటిని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోవాలి. పెంట్ అంటే ఎంత? 5. 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు డబుల్ బాండ్ ఎక్కడ పెట్టుకోవాలి? డబుల్ బాండ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఫస్ట్ కార్బన్ అటామ్స్‌కి నంబర్స్ ఇచ్చేయాలి ఇలా ఉన్నప్పుడు. అదే 1లో ఉన్నప్పుడు మనకు ఎటు నుంచైనా పెట్టుకోవచ్చు కానీ ఇలా నంబర్స్ ఇచ్చేసాం, బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు పెంట్ 2ఈన్ అంటే సెకండ్ కార్బన్ ఆటమ్ దగ్గర డబుల్ బాండ్ పెట్టుకోవాలని అర్థం. ఓకే. సెకండ్ కార్బన్ ఆటమ్ దగ్గర డబుల్ బాండ్ పెట్టుకోవాలి. సో అదే చేశాను. ఇంకా మిగతా నార్మలే. సో దీనికి ఎన్ని ఆటమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఒకటే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మిగతా ఎన్ని ఉంటాయి? ఇక్కడ 3 ఉంటాయి కాబట్టి అది CH3 సింగిల్ బాండ్. ఈ సింగిల్ బాండ్ అంతే రాసుకున్నాను. ఈ Cకి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది, ఇటు నుంచి 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇంకెన్ని మిగులుతాయి? ఒకటే మిగిలిద్ది కాబట్టి ఒక హైడ్రోజన్ దానికి కనెక్ట్ చేస్తాం CH. ఇప్పుడు ఈ డబుల్ బాండ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాం. డబుల్ బాండ్ దీనికి ఎన్ని ఆటమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది, 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి, 3 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. దీనికి ఇంకెన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ దానికి కనెక్ట్ అయిపోయిద్ది. నెక్స్ట్ సింగిల్ బాండ్ అంతా రాసుకుంటున్నా. Cకి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఇటు ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది, ఇటు ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి 4లో 2 పోతే ఎన్ని ఉంటాయి? ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ కనెక్ట్ అవ్వాలి? 2 కాబట్టి CH2. నెక్స్ట్ Cకి ఇక్కడ ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఒకటే కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా మిగతా ఎన్ని కనెక్ట్ అవ్వాలి? 3. సో సరిపోయింది కదా. ఇదిగో నంబర్స్ ఇస్తున్నాం. 1, 2, 3, 4, 5. 5 ఉన్నాయి కాబట్టి పెంట్ డబుల్ బాండ్ రెండో ప్లేస్లో ఉంది కాబట్టి పెంట్ 2ఈన్ అలా రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు 2-మిథైల్ బ్యూటేన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది రాసుకోవాలి. బ్యూటేన్ అంటే ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. 1, 2, 3, 4. సో ఏన్ అన్నాడు కాబట్టి అన్నీ సింగిల్ బాండ్లే కాబట్టి ఇంకేమన్నాడు? 2-మిథైల్ పెంటేన్ అంటే 2 దగ్గర అంటే సెకండ్ కార్బన్ ఆటమ్ దగ్గర మిథైల్ ఉంటుందంట కాబట్టి చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఇది ఎన్నో కార్బన్ ఆటమ్? 1, ఇది 2ది, ఇది 3ది, ఇది 4ది. సో ఈ కార్బన్ ఆటమ్ దగ్గర మిథైల్ ఉంటుందంట. మిథైల్ అంటే మీథేన్కి ఒకటి తక్కువ. మీథేన్ అంటే CH4, మిథైల్ అంటే ఒకటి తక్కువ కాబట్టి CH3. సో ఇలా రాసుకోవాలి. ఓకేనా దాకా? ఇప్పుడు నెంబర్స్ ఇచ్చాడు. ఈ కార్బన్ ఆటమ్కి ఒకటే కనెక్ట్ అయింది కాబట్టి మిగతా ఎన్ని కనెక్ట్ అవ్వాలి? 3 కనెక్ట్ అవ్వాలి కాబట్టి CH3. దాని తర్వాత సింగిల్ బాండ్. దీనికి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి. 3 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇంకొకటే కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఒకటే కనెక్ట్ అయ్యి ఉంది. దానికి ఏది కనెక్ట్ ఉంది? మళ్ళీ మిథైల్ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే. మిథైల్ కనెక్ట్ ఉంది కాబట్టి బ్రాకెట్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కార్బన్ ఆటమ్ దగ్గరకు వచ్చాం. థర్డ్ కార్బన్ ఆటమ్కి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది, ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకా మిగతా ఎన్ని కనెక్ట్ అవ్వాలి? 2 కనెక్ట్ అవ్వాలి. ఓకే. CH2 మళ్ళీ సింగిల్ బాండ్. ఇంకా మిగతా ఈ ఆటమ్కి 4 కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకటి కనెక్ట్ అయిపోయి ఉంది. సో ఇంకెన్ని కనెక్ట్ అవ్వాలి? 3 కనెక్ట్ అవ్వాలి. CH3. సో ఇలా రాసుకోవాలన్నమాట. 2 దగ్గరే ఎందుకు ఇట్లా రాసాము? ఎందుకంటే 2 దగ్గరే 2-మిథైల్ అనేది రెండో కార్బన్ ఆటమ్ దగ్గర ఉందని చెప్పేది ఈ 2. ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు 3-మిథైల్ పెంటేన్ అంట. సేమ్ చూద్దాం. 1, 2, 3, 4, 5. సో నెంబరింగ్ ఎటు నుంచైనా పర్లేదు. నేను ఇటు నుంచైనా 3 మధ్యలోనే ఉంటుందిగా. 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు ద పెంట్ ఏన్ కాబట్టి మొత్తం సింగిల్ బాండ్లే. ఎక్కడుందన్నాడు మిథైల్? 3-మిథైల్ అంటే థర్డ్ కార్బన్ ఆటమ్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది. మిథైల్ అంటే ఏంటిది? ఇప్పుడు CH4 మీథేన్ ఒకటి పోయింది కాబట్టి మిథైల్. సో ఇలా మళ్ళీ సేమ్ ఇక్కడ ఒకటి కనెక్ట్ అయి ఉంది. ఏమొచ్చింది అప్పుడు? CH3. ఇక్కడ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? దీనికి ఇటు నుంచి ఒకటే కనెక్ట్ అయి ఉంది కాబట్టి మిగతా 2 వచ్చేస్తాయి. CH2. ఇప్పుడు ఈ థర్డ్ దానికి
ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయ్యింది, ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయ్యింది, ఇటు నుంచి ఒకటి కనెక్ట్ అయ్యింది. 3 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇంకెన్ని కనెక్ట్ అవ్వాలి? ఒకటే కనెక్ట్ అవ్వాలి. కానీ దానికి ఏది కనెక్ట్ అయ్యి ఉండే? CH3 అది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్‌ది కార్బన్ ఆటమ్‌కి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? 2 కనెక్ట్ అయ్యి ఉన్నాయి. మిగతా 2 రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ కార్బన్ ఆటమ్ ఒకటే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి మిగతా 3. సో ఇలా రాసుకోవాలన్నమాట. సో ఇవి కూడా మనం చేయొచ్చు. జస్ట్ ట్రై. ఇది ఈన్ ఉంది కాబట్టి చెప్తున్నా. పెంట్ ఐన్ ఉంది. పెంట్ ఈన్ ఉందనుకో మనం ఎక్కడైనా కూడా సేమ్ ఇదిగో ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా గ్రూప్స్ ఉన్నాయనుకో వాటికి అటాచ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఐన్ ఉంది కాబట్టి ట్రిపుల్కి పడింది కాబట్టి నేను చెప్తున్నా. ఇది మీరు ట్రై చేయొచ్చు. 2 ఎథైల్ బ్యూటేన్. ఓకే, 3 మిథైల్ పెంటేన్ చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఎన్ని నెంబర్లో చూసుకోవాలి పెంట్. కాబట్టి 1 2 3 4 5. వాడేమన్నాడు? 3 మిథైల్ పెంట్ ఐన్. సో పెంటైన్ నెంబర్ ఏమి లేదు కాబట్టి పెంట్ 2 ఐన్ కానీ పెంట్ 3 ఐన్ కాబట్టి నెంబర్ ఏమి లేదు కాబట్టి బాండ్ నేను ఫస్ట్ దగ్గరే పెట్టేసుకుంటున్నాను. ట్రిపుల్ బాండ్ ఐన్ కాబట్టి 3 బాండ్లు అది ఇక్కడ పెట్టేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఎక్కడన్నాడు మిథైల్? 3వ పొజిషన్ దగ్గర, అంటే 1 2 3వ పొజిషన్ దగ్గర మిథైల్ అటాచ్ అయ్యింది అన్నాడు. మిథైల్ అటాచ్ అయ్యి ఉంది, సరిపోయింది. ఇంకా మనం నెంబర్స్ రాసుకోవడమే. ఇప్పుడు ఈ సి ఎన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంది? ఈ సి ఎన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంది? 3 కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇంకెన్నాటికి కనెక్ట్ అవ్వాలి? ఒక్కటికి కనెక్ట్ అవ్వాలి. కాబట్టి CH. ఈ సి దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? అన్నిటికీ కనెక్ట్ అయ్యింది. ఎందుకు? ఇటు 3తో కనెక్ట్ అయ్యి ఉంది, ఇటు 1తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సి అంతే ఉంచేస్తాం. నెక్స్ట్ ఈసి దేని కనెక్ట్ అయ్యి ఉంది? ఇటు పక్కదంతా కనెక్ట్ అయ్యి ఉంది, ఇటు 2వ ప్లేస్తో ఇటు 3వ ప్లేస్తో కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఇంకెన్నిటితో కనెక్ట్ అవ్వాలి? ఒక దాంతో కనెక్ట్ అవ్వాలి కాబట్టి CH. మళ్ళీ దేంతో ఏ గ్రూప్తో కనెక్ట్ అయ్యి ఉంది? ఏ గ్రూప్ ఉంది? CH3 కాబట్టి అంతే రాసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్బన్ ఆటమ్ ఎన్నిటితో కనెక్ట్ అయ్యి ఉంది? 2తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇంకా మిగతా 2తో కనెక్ట్ అవ్వాలి. ఈ కార్బన్ ఆటమ్ విడిగా. ఇంకా ఇది నెక్స్ట్ కార్బన్ ఆటమ్ కాబట్టి ఇది ఒకదాంతోనే కనెక్ట్ అయ్యింది, మిగతా 3తో కనెక్ట్ అవ్వాలి. సో ఇలా రాసుకోవాలి. ఓకే, సారీ ఇక్కడ ట్రిపుల్ బాండ్, ఇక్కడ ట్రిపుల్ బాండ్ సరిపోయిందిగా. సో ఇలా నెంబర్స్ ప్రకారం ఐన్స్ ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. ఫస్ట్ ఈ చివర చూసుకుంటే మనకి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ తెలిసిపోద్ది. సో నెక్స్ట్ ఎన్ని ఇచ్చాడు? నెంబర్స్ ఎన్ని ఇచ్చాడు? పెంటా, హెక్సా, హెప్టా, బ్యూటా అవి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇలా సపోజ్ నెంబర్స్ ఇస్తాడు, అంటే 3 మిథైల్ అంటే థర్డ్ కార్బన్ ఆటమ్ దగ్గర మిథైల్ ఉంది అని అర్థం. సో అలా ఇది మీరు చేయొచ్చు. జస్ట్ ట్రై. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అవి నేను విడివిడిగా రాశాను, చూద్దాం. ఫస్ట్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్. ఫస్ట్ క్లాస్ అంటే అది కాంపౌండ్స్లో. ఎందుకు? మనం కార్బన్ గురించి మనం డిస్కస్ చేసేసాం. ఇప్పుడు వాటి యొక్క కాంపౌండ్స్ అంటే వాటితో కార్బన్తో ఏమేమి ఫామ్ అవుతాయి, సో ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కార్బన్ యొక్క కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్లాస్ ఏంటిది? ఆల్కహాల్. ప్రతిదానికి ఒక ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది, దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దానికి ఒక సింబల్ ఉంటుంది, సఫిక్స్లో యాడ్ అయ్యే సింబల్ ఉంటుంది. ఫస్ట్ దానికి ఆల్కహాల్. దీనికి ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది? OH, సింగిల్ బాండ్ OH. సో మరి దీని కామన్ ఫార్ములా ROH. R అంటే మనం ఇచ్చే ఎలిమెంట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చే ఫార్ములా అనమాట. ఎగ్జాంపుల్స్: ఎథనాల్, మెథనాల్. ఓకే, సఫిక్స్ వర్డ్ ఆల్. సో ఇప్పుడు ఒకటి చూద్దాం. ఏమన్నా ఇథనాల్ చూద్దాం. ఇథనాల్ ఎత్ అంటే ఎంత? ఎత్ అంటే 2, ఇథనాల్ కాబట్టి 2 రాసుకున్నాం. సో ఇప్పుడు రెండింటికి ఎలా రాసుకుంటాం? కార్బన్ ఆటమ్స్ యాస్టీస్గా రాసుకోవడమే. ఓకే, హెచ్. ఇక్కడ ఎలా రాస్తాం? ఇక్కడ 2 రాస్తాం. ఎందుకు? ఈ మిగతా దానికి ఈ OH యాడ్ చేసేస్తాం అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏమొచ్చింది? CH3, CH2, OH. లేదా దీన్నే మనం ఏమంటాం? ఎథైల్ ఆల్కహాల్ అని కూడా అంటాం. లేదా ఇథనాల్ అన్న ఒకటే. ఎందుకు? ఇది మొత్తం ఎందుకు? ఉండాల్సిన దానికన్నా హైడ్రోజన్ ఒకటి తక్కువ ఉంది. ఇది సపోజ్ ఇది కనుక మనం తీసేస్తే ఉండాల్సిన దానికన్నా హైడ్రోజన్ ఇక్కడ తక్కువ ఉంది. ఇది యాక్చువల్లీ ఈథేన్, ఒకటి తగ్గిపోయింది కాబట్టి ఇథైల్. ఓకే, నెక్స్ట్ ఆల్కహాల్ యాడ్ చేసాం కాబట్టి OH అంటే ఆల్కహాల్ అని మనం తెలుసుకున్నాం ఇక్కడ.
ఓహెచ్ యాడ్ చేసాం కాబట్టి ఏమైందప్పుడు ఇదేమో ఇథైల్, ఇటు పక్కది ఆల్కహాల్, 2 కలుపుకుంటే ఇథైల్ ఆల్కహాల్. కానీ అదేననొచ్చు, అది ట్రెడిషనల్ నేమ్. ఇప్పుడు మనకి కామన్ నేమ్ ఐయుపిఎస్సి నేమ్ ఏమొచ్చిద్ది అంటే ఇదేంటిది ఈథేన్ కదా, ఇది ఈథేన్. ఓఎక్స్ గ్రూప్ ఉంటే చివర ఏమొచ్చిద్ది ఆల్. కాబట్టి ఈథేన్ ప్లస్ ఆల్ ఈ కొట్టుకుపోద్ది. కాబట్టి అప్పుడేమైద్ది ఇథనాల్ అయిద్ది. సో ఇలా రాసుకోవాలి. ఆల్కహాల్ ఏం గ్రూపు ఇథనాల్. ఆల్ ఓఎల్ గ్రూప్ వచ్చేది, ఓఎల్ వస్తే సఫిక్స్ వర్డ్, అది ఆల్కహాల్ అని మనం గుర్తుపట్టాలి. దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటది ఓహెచ్, చివరన ఓహెచ్ దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్. ఓకే, అది ఆల్కహాల్ గురించి. నెక్స్ట్ ఆల్డెహైడ్. ఓకే, దాని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటది సింగిల్ బాండ్ సి డబల్ బాండ్ ఓహెచ్, మరి కామన్ నేమ్ ఏంటది ఆర్సిహెచ్ఓ. ఓకే, ఆర్సిహెచ్ఓ. ఇప్పుడు ఆర్సిహెచ్ఓ అది దీని గ్రూపు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సి ఉంది కాబట్టి ఇది మెథనాల్గా పనికిరాదు. ఆల్రెడీ ఒక సి ఉంది, రెండో సి మనం పెట్టామనుకో అదేమైంది ఖచ్చితంగా ఎత్ అయిపోవాలి. ఎత్ అయిపోవాలి. కాబట్టి మెథనాల్ మనం రాయలేం. కాబట్టి ఒకవేళ మెథనాల్ మనం ఎలా రాయాలంటే ఇంకా హెచ్సిహెచ్ఓ మెథనాల్. ఎందుకు ఒక కార్బన్ యాటమే ఉంది, మెథనాల్. ఏఎల్ అంటే ఆల్డిహైడ్. అదే ఓఎల్ ఉందనుకో మళ్ళీ ఫార్ములా మారిపోద్ది. ఓఎల్ వస్తే ఆల్కహాల్ అయిపోద్ది కదా. సో ఇప్పుడు ఏఎల్ రాసుకోవాలి. ఇప్పుడు ఇథనాల్కి చూద్దాం. ఎత్ అంటే ఎన్ని 2. ఓకే, లాస్ట్ ఇది రాసుకోవడమే. హెచ్లు పెట్టేసుకోవడం. ఓకే, దీనికి కూడా 2 హెచ్లు పెట్టుకోవాలి. అప్పుడు దీనికి ఏం రాస్తాం ఇంకా దీనికి ఏం గ్రూప్ యాడ్ అయ్యింది హెచ్ఓ యాడ్ అయిపోద్ది. ఎందుకు ఆల్రెడీ సి యాడ్ ఉంది కాబట్టి హెచ్ఓ యాడ్ అయిపోద్ది. కాబట్టి ఇది మొత్తం ఏమైద్ది ఆర్సిహెచ్ఓ. ఇది మొత్తం ఆర్ గ్రూపు, ఇది మొత్తం సిహెచ్ఓ గ్రూప్ అనమాట. ఓకే, 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అంటాం, ఎందుకంటే సింగిల్ బాండ్లో ఉన్నాయి ఈథేన్. కానీ చివరన సిహెచ్ఓ గ్రూప్. ఓకే, సిహెచ్ఓ గ్రూప్ ఉంది. సిహెచ్ఓ గ్రూప్ ఉంది కాబట్టి ఏఎల్ యాడ్ చేస్తాం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇథనాల్ అయింది. ఇథనాల్. సో ఇలా రాసుకోవాలన్నమాట ఆల్డిహైడ్ గురించి. నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ క్లాసు కీటోన్. సో కీటోన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటిదంటే సింగిల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ సింగిల్ బాండ్. అంటే సి చుట్టూ ఇటు ఒక కార్బన్ యాటమ్ ఉండాలి, ఇటు ఒక కార్బన్ యాటమ్ ఉండాలి, అంతే కదా. సి చుట్టూ ఇటు ఒక కార్బన్ యాటమ్ ఉండాలి, ఇటు ఒక కార్బన్ యాటమ్ ఉండాలి. అప్పుడే మనం కీటోన్ ఫామ్ చేయగలం. అంటే ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఎన్ని ఉండాలి కార్బన్ యాటమ్స్, ఖచ్చితంగా 3 ఉండాలి. ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా 3 ఉండాలి. అంటే ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా 3 ఉండాలంటే ప్రోపేన్. ఓకే, ప్రోపేన్ దగ్గర నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అయ్యిద్ది. ఎందుకు ఈథేన్ దగ్గర నుంచి మీథేన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వదు, మనం ఇది స్టార్ట్ చేయాలంటే ఈ గ్రూప్లో ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా 3 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. అది ఈథేన్లో అనుకో 2 ఉంటాయి, మీథేన్లో 1 ఉంటుంది. దట్స్ వై ఇది ఈ గ్రూప్లో ఎగ్జిస్ట్ అవ్వదు. ఎక్కడి నుంచి మరి మొదలవుతాయి, ఎక్కడైతే 3 కార్బన్ ఆటమ్స్ ఉంటాయో అక్కడ ఈ గ్రూప్ స్టార్ట్ అయ్యిద్ది. 3 కార్బన్ ఆటమ్స్ ఉండేది ఎక్కడ ప్రొపేన్. కాబట్టి దీన్ని సింప్లెస్ట్ కీటోన్ అంటారు. ప్రొపనోన్ సింప్లెస్ట్ కీటోన్ అంటారు. కీటోన్కి సఫిక్స్ వర్డ్ ఏంటంటే 1. సో ఇప్పుడు చూద్దాం, ఈ ప్రొపనోన్ అన్నారు కదా, అది చూద్దాం. ప్రొపనోన్ సి సింగిల్ బాండ్ సి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు ప్రొపన్ ఓన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ డబల్ బాండ్ ఓ ఆర్ సిఓఆర్. అంటే ఆర్ అంటే 2 వైపులా ఒకటే ఉండాలి. మధ్యలో ఈ సిఓ ఉండాలి. అంటే ఈ సిఓకి డబల్ బాండ్ పెట్టేసి మిగతా వాటికి రాసుకోవడమే. ఓకే, ఇటు ఎంత ఉంది సింగిల్ బాండ్ సి ఉంది కాబట్టి ఇటు ఎంత ఉంటాయి అంటే హెచ్లు 3 ఉంటాయి, ఇటు ఎన్ని హెచ్లు ఉంటాయి, ఇటు 3 ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాద్దాం ఫార్ములా CH3 సింగిల్ బాండ్ సి డబల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ CH3
సో, సరిపోయాయి కదా! అప్పుడు 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఏమంటాం? ప్రొపేన్. ఈ సింబల్ ఉంది కాబట్టి కీటోన్ 1 పెట్టుకుంటాం. సో, ప్రొపేన్ ప్లస్ 1 ప్రొపనోన్, ప్రొపనోన్ ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. నెక్స్ట్ ఫోర్త్‌ది ఏంటది? కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటిదంటే సింగిల్ బాండ్ సి డబుల్ బాండ్ ఓహెచ్ అంటే 2 కలిసి వస్తాయి. ఈ కీటోను, ఈ ఓహెచ్ అంటే కీటోన్ ఆల్కహాల్ 2 కలిసి ఒకే దాంట్లో ఉన్నాయి. మనకు సింపుల్‌గా అర్థమవుతుంది. సో, చూద్దాం. దీని కామన్ నేమ్ ఏంటంటే ఎలిమెంట్ పక్కన COOH గ్రూప్ వచ్చేయడం. ఎలిమెంట్ పక్కన COOH గ్రూప్ అంటే ఆల్రెడీ ఒక C ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. అంటే మినిమమ్ ఎన్ని ఉండాలి ఇది ఫామ్ చేయడానికి? 2 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. మినిమమ్ ఎన్ని ఉండాలి? ఆల్రెడీ ఒక C ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకో C అంటే ఈ R ప్లేస్‌లో మనం ఏదో ఇంకో కార్బన్ ఆటమ్ మనం పెట్టుకోవాలి. అప్పుడంటే మినిమమ్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అంటే మీథేన్ ఇక్కడ అది అంతే. మీథేన్ ఇక్కడ పనికిరాదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది? ఖచ్చితంగా ఈథేన్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. సో, చూద్దాం. ఈథేన్ అంటే ఎన్ని? 2 ఉన్నాయి. సో, ఫార్ములా రాసుకుందాం. హెచ్‌లు ఎన్ని ఉంటాయి? 3 హెచ్‌లు ఉంటాయి. ఇంకెన్ని ఉన్నాయి? ఈ గ్రూప్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోవడమే. ఈ గ్రూప్ రాసుకోవడమే. ఇప్పుడు C డబల్ బాండ్ OH. ఇగో C డబల్ బాండ్ OH అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవడమే. సో, ఇప్పుడు చూద్దాం. ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2 ఉంటే దాన్ని ఏమంటాం? ఎత్. దీని యొక్క సఫిక్స్ వర్డ్ ఏంటిది మరి? ఆయిక్ యాసిడ్. ఇది ఈథేన్ కాబట్టి ఈథేన్ సఫిక్స్ వర్డ్ ఆయిక్ యాసిడ్. సో, ఇది ఇథనాయిక్ యాసిడ్. దీన్నే మనం వెనిగర్ ఎస్టిక్ యాసిడ్ అని కూడా అంటాం. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్స్. నెక్స్ట్ ఎస్టర్ అంటే ఏంటి? దీని యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటిది? C డబల్ బాండ్ O సింగిల్ బాండ్ OR. ఇక్కడ చూడాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకు? ఈ ప్రకారమే మనం రాస్తాం. కామన్ ఫార్ములా RCOOR. ఆల్రెడీ ఒక కార్బన్ ఆటమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక కార్బన్ ఆటమ్ రావాలి. ఇక్కడ ఒక కార్బన్ ఆటమ్ రావాలి. అంటే ఎన్ని రావాలి? మొత్తం మినిమం 3 రావాలి. అంటే దీన్ని ఫామ్ చేయాలంటే మినిమం 3 కార్బన్ ఆటమ్స్ కావాలి అని నేను చెప్తున్నాను. సో, ఇది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 3 ఉండాలి కాబట్టి నేను ప్రొపేన్ తీసుకుంటున్నాను. ఓకే, 3 కార్బన్ ఆటమ్స్ కావాలి. ప్రొపేన్. సో, మధ్యలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే రాసుకోవాలి. సో, H3 ఓకే, CH3 ఈ మధ్యలో COO అంటే Cకి డబల్ బాండ్ O ఉండాలి. మళ్ళీ ఇది రిపీట్ అయిపోవాలి. O ఉండి అది రిపీట్ అయిపోవాలి. O ఉండి అది రిపీట్ అవ్వాలి. ఓకే, O ఉండి అది రిపీట్ అయిపోవాలి. ఇప్పుడు ఏమొచ్చింది అయితే CH3 సింపుల్గా చెప్పాలంటే C ఇలా ఉన్నాయి. ఇక్కడ CH3 రాసుకున్నాం, బాగానే ఉంది. కానీ దాని ప్రకారం ఏం రాసుకోవాలి? COO ఉండాలి. అంటే Cకి ఒక డబుల్ బాండ్ O ఉండి దానికి సింగిల్ బాండ్ O ఉండి మళ్ళీ ఇదే రిపీట్ అవ్వాలి. అంటే ఇది ఎలా వచ్చింది? CH3 C డబల్ బాండ్ O సింగిల్ బాండ్ O CH3. సో, ఇలా వచ్చింది. ఈ సింగిల్ బాండ్లు డబల్ బాండ్ మనం పట్టించుకోకలా, జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వాటి యొక్క సఫిక్స్ వర్డ్ ఏంటి. సో, ఇక్కడ 3 కార్బన్ ఆటమ్లు ఉన్నాయి. 3 కార్బన్ ఆటమ్లు ఉంటే ఏంటివి? ప్రొపేన్. కానీ దీని సఫిక్స్ వర్డ్ ఏముంది? OAT. ఓట్. ప్రొపనోట్ అయింది. సో, ఇది ఫంక్షనల్ గ్రూప్స్ గురించి. హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఫంక్షనల్ గ్రూప్ విచ్ డిసైడ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. అంటే ఈ హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి? ఒక ఫంక్షనల్ గ్రూప్ అది కలిగి ఉంటుందంట. ఆ ఫంక్షనల్ గ్రూప్ ఏం చెప్పేది? ఇంకా అది ఏంటో మనకు చెప్పేస్తుంది. సపోజ్ ఈ పైన చూసాం మనం. సపోజ్ ఆల్కహాల్ చూసాం లేదా కీటోన్ చూసాం. ఈ కీటోన్ గ్రూప్ ఉందనుకో, చివరిన ఏముంటుంది? 1 అని ఉంటుంది. అలా ఏదో ఒక గ్రూప్ నేమ్ కలిగి ఉంటుంది. ఈ గ్రూప్ నేమే దీని యొక్క ప్రాపర్టీ మొత్తాన్ని డిసైడ్ చేసేస్తుంది కదా. సో అలా అలాంటిది ఒకదాన్ని ఇది కలిగి ఉంటుందంట. అలాంటి ఒక ఫంక్షనల్ గ్రూప్ని ఇది కలిగి ఉంటుందంట. విచ్ డిసైడ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ కార్బన్ కాంపౌండ్స్ రిగార్డ్లెస్ లెంత్ ఆఫ్ ద కార్బన్ చైన్. అంటే కార్బన్ చైన్తో సంబంధం లేకుండా ఆ ఫంక్షనల్ గ్రూపే ఆ యొక్క
కా కాంపౌండ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తదంట. సో, ఇప్పుడు చూద్దాం. హోమోలాగస్ సిరీస్ డిఫర్ బై CH2 అండ్ యూనిట్ మాస్ బై 14 యూనిట్స్. ఇది ఇంపార్టెంట్. హోమోలాగస్ సిరీస్ డిఫర్స్ బై CH2 అండ్ యూనిట్ మాస్ బై 14 యూనిట్స్. ఇలా ఉన్నప్పుడు మరి కెమికల్ ప్రాపర్టీస్ ఏమైనా మారతాయా? అంటే ఇలా చేంజ్ అవుతుంది కదా! CH3 CH2గా చేంజ్ అవుతుంది. 14 యూనిట్స్ తక్కువ అవుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు మరి ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా మారతాయా అంటే మారవు. రిమైన్స్ సేమ్‌గా ఉంటాయంట. యాస్ మాలిక్యులర్ మాస్ ఇంక్రీజెస్ ద మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆల్సో ఇంక్రీజెస్. మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఒక దాంట్లో కార్బన్ ఆటమ్ ఒకటే ఉంది. దీని యొక్క మాలిక్యులర్ మాస్ 10 ఉంది. అదే 2 అయిందనుకో 12 అయ్యిద్ది. సో, అదే 5 అయిందనుకో అంటే కార్బన్ ఆటమ్స్ 5 ఉన్నాయనుకో ఏది 20 30 అయ్యిద్ది. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? కార్బన్ ఆటమ్స్ పెరిగే కొద్దీ మాస్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని యొక్క మెల్టింగ్ పాయింట్, దాని యొక్క బాయిలింగ్ పాయింట్స్ పెరుగుతాయి. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ అంటే మనకు తెలిసిందే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. CH2 తగ్గుతుందా లేదా అని. ఫస్ట్ CH4 మీథేన్‌కి, ఈథేన్‌కి చెక్ చేద్దాం. Cలు ఎన్ని తక్కువైనయి? దీంట్లో పోలిస్తే Cలు ఎన్ని తక్కువైనయి? ఒక C తక్కువైంది. C ఒకటి తక్కువైంది. Hలు ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే. Hలు ఎన్ని తక్కువైనయి? 2 Hలు తక్కువైనయి. అంటే C ఒకటి తక్కువైంది. Hలు 2 తక్కువైనయి. కాబట్టి హోమోలాగస్ సిరీస్ ఈ 2 యాక్సెప్ట్ చేసాయి. అదొకదాంతో చెక్ చేయలేం కదా! మిగతాయి కూడా చూద్దాం. మిగతాయి కూడా. ఇక్కడ C2కి H3కి ఎన్ని Hలు తక్కువయ్యాయి? ఎన్ని Cలు తక్కువయ్యాయి? ఒక C తక్కువైంది. Hలు ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడ 8 ఉన్నాయి. 2 తక్కువయ్యాయి. సో, ఈ హోమోలాగస్ సిరీస్ CH- తగ్గుతుందనేది మనం ప్రూవ్ చేసాం. ఓకే. ఇది ప్రూవ్ చేస్తే ఇది కూడా కరెక్టే. 14 యూనిట్స్ తగ్గుద్ది. ఈ లైన్ ఇంపార్టెంట్. ఆల్ కైన్స్ కూడా అంతే. C నంబర్లు పెంచుకుంటా పోతున్నాడు. H నంబర్లు కూడా పెంచుకుంటా పోతున్నాడు. ఇది కూడా మరి వర్తిచ్చిద్దా? మనం చూసింది ఆల్ కేన్సే కదా! ఆల్ కైన్స్ కూడా అది వర్తిచ్చిద్దా అంటే వర్తిచ్చిద్ది. సో, చూద్దాం. ఇక్కడ C2, H2 ఇదేంటిది? C2 అంటే ఈథేను. ఇక్కడ ఆల్ కైన్స్ ఉన్నాయి కాబట్టి దీన్నేమంటాం? ఇథైన్. ఓకే. C3 ఉంటే ప్రాప్. ఇక్కడ ఆల్ కైన్స్ కాబట్టి ప్రొపైన్ అంటాం. సో, ఇప్పుడు ఈ 2 చెక్ చేద్దాం. Cలు ఎన్ని తక్కువయ్యాయి? ఒక C తక్కువైంది. అదే Hలు ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. ఎన్ని Hలు తక్కువయ్యాయి? CH2 అంటే CH2 తగ్గిద్ది. ఎక్కడ? హోమోలాగస్ సిరీస్‌లో. అంటే మనం జస్ట్ Cలు అన్నీ పెంచుకుంటా వెళ్తాం. అంటే మనం వరుసలో రాసుకుంటాం కదా! ఎత్తు, మెత్తు, బ్యూటు ఇయన్నీ ఇలా పెంచుకునేది లేదోళ్ళప్పుడు ఒక్కో దానికి మధ్య డిఫరెన్స్ CH2 ఉంటద్ది. సో, అదే ఈ హోమోలాగస్ సిరీస్ గురించి. నెక్స్ట్ ఐసోమర్స్. ఈ ఐసోమర్స్ అంటే ఏంటంటే ఐసోమర్స్ హ్యావ్ కెమికల్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ ఐడెంటికల్ కెమికల్ ఫార్ములా. అంటే ఏ కాంపౌండ్స్‌కి అయితే కెమికల్ ఫార్ములా సేమ్ ఉండిద్దో బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్‌గా ఉండి కెమికల్ ప్రాపర్టీస్ దేనికైతే సేమ్‌గా ఉంటాయో దాన్ని మనం ఐసోమర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్యూటేను 2 మిథైల్ ప్రాపేన్ అంట. బ్యూటేను 2 మిథైల్ ప్రాపేన్ అంట. ఐసోమర్స్ అంట. చెక్ చేద్దాం. అంటే కెమికల్ ఫార్ములా సేమ్ ఉండాలి. అంటే ఐడెంటికల్ ఫార్ములా సేమ్ ఉండాలి. ఫస్ట్ బ్యూటేన్ రాద్దాం. బ్యూటేన్ అంటే బ్యూట్ 4 ఏఎన్ అన్ని సింగిల్ బాండ్లే కాబట్టి ఇంకన్నీ సింగిల్ బాండ్లే రాసుకుంటున్నాం. ఓకే. సో, హెచ్లు 3 కాబట్టి ఫస్ట్ దాంట్లో CH3, సెకండ్ దాంట్లో CH2, థర్డ్ దాంట్లో CH2, ఫోర్త్ దాంట్లో CH3. సో, బ్యూటేన్ ఇది. నెక్స్ట్ 2 మిథైల్ ప్రొపేన్. ప్రొప్ అంటే 3 కార్బన్ ఆటంలే ఉంటాయి. వాడేమన్నాడు 2 మిథైల్. 2 దగ్గర మిథైల్ ఉండిద్దంట. సో, 2 దగ్గర మిథైల్ అంటే ఏముంటుంది? CH3. సో, ఇప్పుడు నెంబర్స్ రాసేసుకుందాం. ఇటు ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? ఒకటే కనెక్ట్ అయింది కాబట్టి సో, ఇటు ఇక్కడేమొచ్చేటప్పుడు CH3. దీనికి ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? 3 కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. అంటే ఒక CH మాత్రమే వచ్చి గ్రూప్ వచ్చిద్ది. CH3 మళ్ళీ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఎన్ని కనెక్ట్ అయినాయి? దీనికి ఒకటే కనెక్ట్ అయి ఉంది. కాబట్టి 3 రాసుకుంటాం. 3 హైడ్రోజన్. సో, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కెమికల్ ఫార్ములా సేమ్. అంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి అవి సేమ్‌గా ఉంటాయి. ఓకే. చూద్దాం. కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఇది ఉండదు. ఉండిద్ది. సో, 4 చెక్ చేద్దాం. 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మరి? 1, 2, 3, 4 అంటే కెమికల్
ఫార్ములా సేమే. కానీ ప్రాపర్టీస్ డిఫరెంట్. ఇదేమో బ్యూటేను, ఇదేమో ప్రోపేన్ కదా! కాబట్టి ఇలాంటిది. అంటే కెమికల్ ఫార్ములా సేమ్ ఉండి ప్రాపర్టీస్ డిఫరెంట్‌గా ఉంటే దాన్ని మనం ఐసోమర్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ హెక్సేన్ 2 మెథైల్ పెంటేన్ అంట. హెక్సేన్ అంటే ఎన్ని? హెక్స్ అంటే 6 1, 2, 3, 4, 5, 6 ఏన్ కాబట్టి అన్నీ సింగిల్ బాండ్‌లే. ఓకే. సింగిల్ బాండ్స్, సింగిల్ బాండ్స్, సింగిల్ బాండ్స్ ఇట్లా పెట్టేసుకుంటా. సో, ఫస్ట్ దాంట్లో 3 ఖాళీ ఉంటాయి కాబట్టి CH3 నెక్స్ట్ సింగిల్ బాండ్ CH2 నెక్స్ట్ మళ్ళీ CH2 నెక్స్ట్ మళ్ళీ CH2. సో, నేను కింద రాస్తున్నాను CH2 లాస్ట్‌ది CH3. సో, మొత్తం ఎన్ని కార్బన్ ఆటమ్‌లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు 2 మెథైల్ పెంటేన్ చూద్దాం. చివరిది తీసుకోవాలని చెప్పా. ఫస్ట్ పెంట్ 1, 2, 3, 4, 5 ఏన్ కాబట్టి అన్ని సింగిల్ బాండ్‌లే ప్రాబ్లమ్ లేదు. 2 మెథైల్ పెంటేన్ అంటే సెకండ్ కార్బన్ ఆటమ్ దగ్గర మిథైల్ ఉండిద్దంట. ఓకే. సెట్. ఇప్పుడు ఎన్ని కార్బన్ ఆటమ్‌లు ఉన్నాయో లెక్కేద్దాం. ఎందుకు మనకు కావాల్సింది కెమికల్ ఫార్ములా సేమ్ ఉండడమే. అంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. అంటే హెక్సేన్‌కి 6 ఉన్నాయి. 2 మెథైల్ పెంటేన్‌కి 6 ఉన్నాయి. అంటే ఈ రెండిటి కెమికల్ ఫార్ములా సేమే కదా! కానీ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో చూద్దాం. సో, దీనికి ఒకటే కనెక్ట్ అయి ఉంది కాబట్టి 3 ఉంటాయి. దీనికి 3 కనెక్ట్ అయి ఉన్నాయి కార్బన్ ఆటమ్స్‌కి. కాబట్టి ఒక హెచ్ కనెక్ట్ అయి ఉండి పైన గ్రూప్ కనెక్ట్ అయి ఉంటుంది. CH3 బ్రాకెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి 2 కనెక్ట్ ఉన్నాయి కాబట్టి CH2. దీనికి 2 కనెక్ట్ ఉన్నాయి కాబట్టి CH2. లాస్ట్ దానికి ఒకటే కనెక్ట్ ఉంది కాబట్టి CH3. సో, ఇలా. ఓకే. ఇలా రాసుకోవాలి. ఇక్కడేమో 6 ఉన్నాయి. ఇక్కడ కూడా 6 ఉన్నాయి. కానీ దీని స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంది. దీని స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంది. సో, అదే తను చెప్పాడు. కెమికల్ ఫార్ములా సేమ్ ఉండి ప్రాపర్టీస్ డిఫరెంట్ దాన్ని మనం ఐసోమర్ అంటాం. సో, మరి ఒకదానికి ఎన్ని ఐసోమర్స్ ఉండి అని మనం కనుక్కోవాలంటే మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. అదేంటిది 2n+1 2n-1 ప్లస్ 2n-4 ప్లస్ 1. n ఖచ్చితంగా 4 లేదా ఈక్వల్‌గా ఉండాలి. ఎందుకు? సపోజ్ ఇక్కడ 3 పెట్టుకున్నాం అనుకో 2n-1 వస్తది. 2n-1 వస్తే ఎలా? తప్పైపోద్ది కదా! కాబట్టి n 4 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. నేను పెంటేన్‌కి చెక్ చేస్తున్నా. పెంటేన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 సైడ్స్ ఉంటాయి. కాబట్టి 5-4 ప్లస్ 1. కాబట్టి ఇదేమొచ్చిద్ది 5-4 అంటే ఎంత? 1 2 ప్లస్ 1 2 అంటే 2 2 + 1 3. నెక్స్ట్ హెక్సేన్ 2 6-4 ప్లస్ 1 2 6 అంటే ఎంత? 2 2 స్క్వేర్ ప్లస్ 1 ఇవి 5 ఉంటాయి. అంటే ఇది ఐసోమర్స్ 5 ఉంటాయి అన్నమాట హెక్సేన్‌కి. సో, అలా మనం గుర్తించవచ్చు. ఇవి మనం చేసేయచ్చు. జస్ట్ ట్రై టు డూ ఇట్. ఈ 3. నెక్స్ట్ ఇవి కొంచెం ఇంపార్టెంట్. అంటే మనం డిస్కస్ చేయలేదు. సో, జస్ట్ ఇవి అంత అడగడు. కానీ గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ బాండ్ యాటమ్ ఒక పై బాండ్‌తో మాత్రమే తయారవుతుంది. ఒక సిగ్మా బాండ్‌తో మాత్రమే తయారవుతుంది. నెక్స్ట్ డబుల్ బాండ్. ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్. ఇలా రౌండ్‌గా ఉంటే సిగ్మా, ఇలా ఉంటే పై. ఈ పై మనకు తెలిసింది. డబుల్ బాండ్ ఒక సిగ్మా ఆటమ్, ఒక సిగ్మా బాండ్, ఒక పై బాండ్. అదే ట్రిపుల్ బాండ్ అనుకో ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్‌తో తయారవుతుంది. ఇవి అడగడు. జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి చూద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్‌లో 2 రకాలు ఉన్నాయంట. సైక్లిక్, అసైక్లిక్. అసైక్లిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆలిఫాటిక్, అసైక్లిక్ కాంపౌండ్స్ ఫస్ట్ చూద్దాం. అసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? దే ఆర్ నాట్ ఆరోమాటిక్. అంటే అవి ఏవైతే రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేయలేవో వాటిని మనం అసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి వాటికి? ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్. ఎందుకు? అవన్నీ ఇలా లైన్‌గా స్ట్రక్చర్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. అవి లాంగ్ చైన్ స్ట్రక్చర్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. కానీ రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేయవు. నెక్స్ట్ సైక్లిక్ కాంపౌండ్స్ చూద్దాం. అసైక్లిక్ అంటే కదా ఏం చెప్పుకున్నాం? రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేయలేవు. అసైక్లిక్ అంటే ఇక్కడ సైక్లిక్ అంటే రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తాయి. దే ఆర్ ద కాంపౌండ్స్ దట్ ఫామ్ ఏ రింగ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తాయి అంట. అవేంటివి? ఎగ్జాంపుల్స్ బెంజీన్, నాఫ్థలిన్. బెంజీన్ అంటేనేమో ఇలా ఉంటుంది. సో, ఆల్టర్నేట్‌గా డబుల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉందనుకో, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. సో, ఇవి గనక 2 కలిపితే వచ్చేదే నాఫ్థలిన్. అంటే సేమ్ ఇలానే.
హ్మ్. సో, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో, ఇలా 2 కలుపుకున్నామనుకో వచ్చేదే నాఫ్థలిన్ అనమాట. సో, అది సైక్లిక్ కాంపౌండ్స్. ఇవి అక్కర్లేదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ దిస్ మీనింగ్స్ అసలు. అంటే సైక్లిక్ కాంపౌండ్స్ ఫార్మ్ చేయడానికి వస్తాయి అనుకుంటే ఇలాంటివి. కాకపోతే అస్సలు అడగలేదు. ఇంతవరకు అడగడు. నెక్స్ట్ హెటెరోలైటిక్ కాంపౌండ్స్. దే ఆర్ ద సైక్లిక్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ ఆటమ్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ దే రింగ్ స్ట్రక్చర్. అంటే రింగ్ స్ట్రక్చర్‌లో ఏవైతే సైక్లిక్ కాంపౌండ్స్ ఉంటాయో అంటే రింగ్ స్ట్రక్చర్ ఏమైతే ఫార్మ్ చేస్తాయో హ్మ్. ఏమైతే రింగ్ స్ట్రక్చర్స్ ఫార్మ్ చేస్తాయో ఇలా మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నయన్నీ కార్బన్ ఆటమ్స్. ఈ సైడ్‌లన్నీ కార్బన్ ఆటమ్సే. ఇక్కడున్న సైడ్‌లన్నీ కార్బన్ ఆటమ్సే. కానీ ఒక కార్బన్ ఆటమ్ తీసేసి వేరే ఆటమ్ గనుక అక్కడుంటే ఏమైద్దప్పుడు? ఒక ఆటమ్ కార్బన్ ఉంటది. ఇంకో ఆటమ్ వేరేది ఉంటది. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, అలాగే ఇక్కడ ఈ కాన్సెప్ట్. సైక్లిక్ కాంపౌండ్స్‌లో గనక 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కనుక కలిగి ఉంటే దాన్ని మనం హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇదుంది. ఈ ఎలిమెంట్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఇటు పక్కన మొత్తం కార్బన్స్ ఉన్నాయి. అంటే కార్బన్ మొత్తం ఒక ఎలిమెంటు. ఆక్సిజన్ రెండో ఎలిమెంటు. కాబట్టి ఒక రింగ్ స్ట్రక్చర్‌లో 2 ఎలిమెంట్లు గనక కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాం? హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ ఫ్యూరాన్ అంట. అసలు ఇది ఇంతవరకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. ఇంతవరకు పడలేదు క్వెషన్ ఎక్కడ. బాక్స్‌లో కూడా ఇచ్చాడు ఇంపార్టెంట్ అని. అదంత అక్కర్లేదు. నెక్స్ట్ aromatic compounds. Aromatic compounds. They are the group of compounds that have cyclic conjugate structure can contain 4n+2 pi electrons. అంటే ఈ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్‌లో ఎలక్ట్రాన్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంట? 4n+2 పై ఎలక్ట్రాన్ స్ట్రక్చర్ ఉంటదంట. సపోజ్ దీనికి ఏదో రూల్ ఇచ్చాడు. హెలెన్స్కీ రూల్ అనేది ఇచ్చాడు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. ఆ రూల్ ఇంపార్టెంట్. హెలెన్స్కీ రూల్ ఇచ్చాడు అక్కడ. సో, మేకింగ్ దెమ్ పర్టిక్యులర్లీ స్టేబుల్. అంటే ఈ రూల్ ఉండటం వల్లే ఈ ఏరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి పర్టిక్యులర్‌గా స్టేబుల్‌గా ఉంటాయంట. నెక్స్ట్ మరి సింప్లెస్ట్ ఏరోమాటిక్ కాంపౌండ్ ఏంటిది? సింప్లెస్ట్ ఏరోమాటిక్ కాంపౌండ్ బెంజీన్. ఇది బెంజీన్ రింగ్. దీన్ని బెంజీన్ రింగ్ అంటాం. ఇది సైక్లిక్ కాంపౌండ్. సైక్లిక్ కాంపౌండ్ అంటే రింగ్ ఫార్మ్ చేస్తది. సో, దానికి పొజిషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది స్టార్ట్ అయితేమో ఆర్థో, దాని తర్వాతది మెటా, మూడోది పారా. ఇవి మన బుక్‌లో ఏం లేదు. ఐ నో ఇట్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇవి 3 పొజిషన్స్ ఉంటాయి. ఓకే. దీన్ని మనం ఏమంటాం? బెంజీన్ అంటాం. ఓకే. సింప్లెస్ట్ ఏరోమాటిక్ కాంపౌండ్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ద సింప్లెస్ట్ ఏరోమాటిక్ కాంపౌండ్? మనం ఏం చెప్పాలి అప్పుడు? బెంజీన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. బెంజీన్‌కి ఆర్థో ప్లేస్‌లో గనక మిథైల్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? టౌలిన్. బెంజీన్‌కి ఆర్థో ప్లేస్‌లో గనక మిథైల్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? టౌలిన్ అంటాం. ఓకే. ఇప్పుడు నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. అక్కడ నంబర్ ఆఫ్ కోవలెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ కాంపౌండ్స్ అని ఇచ్చాడు. కానీ అది తప్పు. నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ చూద్దాం. ఇది విడగొడదాం. అంటే ఇది ఎలా ఉంది? 3 Cలు ఉన్నాయి. హెచ్‌లు 3 మిగతాయి ఉన్నాయి. ఓకే. ఇదే కదా నా స్ట్రక్చర్. దాన్ని మనం విడగొడితే ఎలా? ఇప్పుడు బాండ్స్ ఎన్నో మనం కనిపెడితే చాలు. ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో, దీనికి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 10 బాండ్స్ ఉన్నాయంట. నెక్స్ట్ C4H10. C4 అంటే 4 కార్బన్ ఆటమ్స్. సో, ఇవి బాండ్సే ఇంకా. ఇవి బాండ్స్ లెక్కేద్దాం. సో, బాండ్స్ ఎన్ని ఉన్నాయి? హెచ్‌లు ఏమో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఉన్నాయి హెచ్‌లేమో. సో, అంటే 10 బాండ్లు ఉన్నాయి. కార్బన్ ఆటమ్స్‌కి మధ్య ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3. 3 ఉన్నాయి అంతే. ఓకే. 3. సో, మొత్తం 13 బాండ్లు ఉన్నాయి. సో, అలా సింపుల్. ఈ 2 కౌంట్ చేసి -1 చేస్తే వచ్చిద్ది అంతే. ఈ 2 కౌంట్ చేసి -1 చేస్తే ఎన్ని బాండ్లు ఉంటాయో వచ్చేస్తున్నాయి. సో, ఇదేంటిది? C3 Cలు 3 ఉన్నాయి. హెచ్‌లు ఎన్ని ఉన్నాయి? హెచ్‌లు ఇక్కడ 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఇక్కడ 2 మొత్తం కలిపితే 8 ఉన్నాయి. C3H8. C3 అంటే ఎంత? ప్రొప్. అన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ప్రొపేన్. ఓకే. ప్రొపేన్. ఇది బ్యూట్. అన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి 8 బ్యూటేన్. ఓకే. బ్యూటేన్. సో, ఇక్కడ మనం చెప్పుకున్న ఆధారంగా 3 + 8 11. ఒకటి మైనస్ చేసుకుంటే 10. సో, ఎన్ని బాండ్లు ఉన్నాయో వచ్చేసినాయి. ఓకే. ఇలా. ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం.
కెమికల్ ప్రాపర్టీస్. సో, అన్నీ నేను చెప్పలేదు. ఎక్కడైతే కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో సో, అవి ఎలాబొరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, చూద్దాం. సో, కెమికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ కంబషన్. కార్బన్ ఇన్ ఆల్ ఇట్స్ అలోట్రోప్స్ ఫార్మ్స్ అంటే కార్బన్ అంట తనకు అలోట్రోపిక్ ఫార్మ్స్ ఉన్నాయంట. ఏమున్నాయి? గ్రాఫైట్ ఉంది, బక్‌మెస్టర్ ఫెల్లరీన్ ఉంది, డైమండ్ ఉంది, గ్రాఫీన్ ఉంది. వీటన్నిటి ఫార్మ్స్‌తో కనుక బర్న్ అయితే అవి బర్న్ అయినప్పుడు ఆక్సిజన్‌తో కలిసి అది కార్బన్ డయాక్సైడ్ మరియు హీట్ ప్లస్ లైట్ రిలీజ్ చేస్తదంట. అది కంబషన్ అంటే. సో, చూద్దాం. కార్బను ఆక్సిజన్‌తో రియాక్ట్ అయినప్పుడు కంబషన్ జరుగుతుంది. ఇది కార్బనే కదా! కార్బన్ ఆక్సిజన్‌తో రియాక్ట్ అయినప్పుడు కంబషన్ జరిగి ఏం రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం? కార్బన్ డయాక్సైడ్, హీటు, లైట్. సో, కార్బన్ డయాక్సైడ్, హీటు, లైటు రియాక్ట్ అయినాయి. వస్తాయి. బై ప్రొడక్ట్స్ లాగా వస్తాయి. సో, ఇది కంబషన్ అంటే. నెక్స్ట్ ఆల్కహాల్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇథనాయిక్ యాసిడ్‌తో. సో, ఆల్కహాల్ ఏంటిది? ఇథనాల్ తీసుకున్నాను నేను. ఇథనాల్ తీసుకున్నాను. సో, ఆక్సిడేషన్ అంటే ఏంటిది? మనకు తెలుసు. సో, ఆక్సిడేషన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్‌ని రిమూవ్ చేస్తున్నాం. H+ అంటే ఏంటిది? ఒకటి తక్కువ ఉందని. అదే H- అనుకో ఒకటి ఎక్కువ ఉందని. సో, మనం ఇథనాల్ నుంచి 2 ప్రొడక్ట్స్ ద్వారా, 2 క్యాటలిస్ట్స్ ద్వారా ఒకటేమో KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్, రెండోది K2Cr2O7 అంట. పొటాషియం డైక్రోమేట్. ఈ రెండిట్లో ఏదైనా వాడి మనం ఆల్కహాల్‌ని ఇథనాయిక్ యాసిడ్‌గా మార్చొచ్చు. అది ఆల్కహాల్ మీద జరిగే మొదటిది. రెండోది చూద్దాం. రెండోది ఏంటిది? సో, ఇది చేయాలంటే ఖచ్చితంగా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఒకటుండాలి. నెక్స్ట్ అడిషన్ రియాక్షన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచురేటెడ్ అంటే ఏంటివి? డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్న హైడ్రోకార్బన్స్ యాడ్ టు హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ నికెల్స్ పెల్లాడియం టు గివ్ సాచురేటెడ్ కార్బన్స్. అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్స్‌కి హైడ్రోజన్ కనుక మనం యాడ్ చేస్తే అవి ఎప్పుడున్నప్పుడు యాడ్ చేయాలి? క్యాటలిస్ట్ అంటే ఏంటిదంటే ఒక ఉత్ప్రేరకం, ఒక డ్రగ్ లాంటిదనమాట. అదేం చేస్తది? రియాక్షన్‌ని స్పీడప్ చేస్తది. దట్స్ వై మనం క్యాటలిస్ట్ అనేది వాడతాం. సో, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌కి హైడ్రోజన్ యాడ్ చేసినప్పుడు ఈ క్యాటలిస్టుల ద్వారా అంటే నికెల్, పెల్లాడియం క్యాటలిస్ట్ ద్వారా అవేమవుతాయి అంటే సాచురేటెడ్ కార్బన్స్‌గా మారిపోతాయి. సో, ఈ మొత్తం బట్టిచొక్కల స్ట్రక్చర్ ఇది చూడాలి. డబుల్ బాండ్ అంటే ఏంటిది? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. దీనికి హైడ్రోజన్ యాడ్ చేసినప్పుడు నికెల్, పెల్లాడియం అనే క్యాటలిస్ట్ ద్వారా యాడ్ చేసినప్పుడు ఏమవుతాయి అని చెప్పుకున్నాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే సింగిల్ బాండెడ్ హైడ్రోకార్బన్స్ ఫామ్ అవుతాయి. సో, ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూద్దాం. ఇది సింగిల్ బాండే కదా! మొత్తం అన్నిట్లో సింగిల్ బాండ్ ఉంది. కాబట్టి ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అది ఫామ్ అవుద్ది అన్నాడు. సో, అది అడిషన్ రియాక్షన్ అంటే. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఈజ్ రీప్లేస్డ్ బై క్లోరిన్ ఆటమ్. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌లో ఉన్న హైడ్రోజను క్లోరిన్‌తో రీప్లేస్ అయిద్దంట. అప్పుడేం ఫామ్ అయిద్ది? ఫార్మింగ్ ఏ క్లోరినేటెడ్ డెరివేటివ్ అండ్ హైడ్రోజన్ క్లోరైడ్. సో, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌లో ఒక హైడ్రోజన్ కార్బన్ క్లోరిన్ ఆటమ్‌తో రీప్లేస్ అయినప్పుడు క్లోరిన్ డెరివేటివ్ మళ్ళీ HCl యాసిడ్ ఫామ్ అయిద్ది. ఇది మొత్తం ఎక్కడ జరిగిద్ది అంటే సన్‌లైట్‌లో జరిగిద్ది. సో, చూద్దాం అప్పుడు. సో, ఇదేమో హైడ్రోకార్బన్. క్లోరిన్‌తో రియాక్ట్ అయినప్పుడు ఏమైద్దని చెప్పుకున్నాం? హైడ్రోజన్ ఆటమ్ ఒకటి క్లోరిన్‌తో రీప్లేస్ అయిద్దంట. అంటే హైడ్రోజన్ ఒకటి పక్కకెళ్ళిపోద్ది. అలా పక్కకెళ్ళిపోయినప్పుడు ఏం ఫామ్ అయిద్ది? క్లోరినేటెడ్ డెరివేటివ్ అంటే క్లోరిన్ ఒక ఎలిమెంట్ ఫామ్ అయ్యి HCl ఫామ్ అవ్వాలి. సో, చూద్దాం. సో, క్లోరిన్ అనేది ఇప్పుడు సాచురేటెడ్ హైడ్రోకార్బన్‌తో రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమైద్ది? ఒక హైడ్రోజన్ పోవాలి. అంటే CH4 కాస్త CH3 అవ్వాలి. ఈ Cl2 దానికి యాడ్ అవ్వాలి. సో, అదే క్లోరినేటెడ్ డెరివేటివ్ ఇక్కడ.
సో, ఇవన్నీ జరిగిపోగా మళ్ళీ ఏం ఫామ్ అవ్వాలి ఇంకా హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో, ఇది ప్రక్రియ. ఎక్కడ జరగాలి? సన్‌లైట్‌లో జరగాలి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్. సో, ఈ క్లోరినేటెడ్ యాటమ్ మళ్ళీ ఓకే. అంటే ఇది హైడ్రోకార్బన్ కదా! ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ క్లోరిన్‌తో రియాక్ట్ అయినప్పుడు ఓకే. మళ్ళీ క్లోరిన్‌తో రియాక్ట్ అయినప్పుడు ఏమవ్వాలి? ఒక హైడ్రోజన్ తగ్గి Cl2 హైడ్రోజన్ తగ్గి క్లోరిన్ యాడ్ అవ్వాలి. సో, అదే కదా రీప్లేస్ అవ్వాలి. అంటే CH2 అయిద్ది, Cl2 అయిద్ది. సో, CH2 అయిద్ది, Cl2 అయిద్ది. ఇదేంటిది క్లోరినేటెడ్ డెరివేటివ్ ఫామ్ అవ్వాలి. మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలి. సో, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవ్వాలి. అయింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని సన్‌లైట్‌లో పెట్టాం. ఇప్పుడేమవ్వాలి? ఒక హైడ్రోజన్ పోవాలి, ఒక క్లోరిన్ యాడ్ అవ్వాలి. కాబట్టి ఇది CHఏ. ఒక హైడ్రోజన్ యాడ్ అవ్వాలి. ఒక హైడ్రోజన్ పోవాలి. అంటే ఇక్కడ CH2 ఉంది. ఒక హైడ్రోజన్ పోతే ఏమైద్ది? CH అయ్యిద్ది. ఒక క్లోరిన్ యాటమ్ యాడ్ అవ్వాలి. క్లోరిన్ యాటమ్ యాడ్ అయితే Cl2 కాస్త ఏమైద్ది? Cl3 అయింది. మళ్ళీ HCl ఫామ్ అవ్వాలి. సో, మళ్ళీ దీన్ని సన్‌లైట్‌లో పెట్టినప్పుడు ఒక హైడ్రోజన్ పోవాలి. ఒక క్లోరిన్ యాడ్ అవ్వాలి. ఒక హైడ్రోజన్ పోయింది. C ఒకటే మిగిలిపోయింది. ఒక క్లోరిన్ యాడ్ అయింది. Cl4, HCl. సో, ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. దాన్నే మనం ఏమంటున్నాం? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ ఏమవుతుంది? సాచురేటెడ్ హైడ్రోకార్బన్‌లో ఉన్న హైడ్రోజన్ క్లోరిన్‌తో సబ్స్టిట్యూట్ అవుతుందనమాట. అంటే ఇక్కడ ఉండాల్సింది అక్కడికి వెళ్తుంది. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది? క్లోరిన్‌కి సంబంధించిన ఒక ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఇదే త్రూ ఔట్ ది రియాక్షన్ జరిగింది. సో, దాన్ని మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటున్నాం. నెక్స్ట్ రియాక్షన్స్ చూద్దాం. ఇథనాల్‌తో రియాక్షన్. ఇప్పుడు ఇథనాల్ అనేది సోడియంతో రియాక్ట్ అయినప్పుడు ఏమొచ్చిద్ది అంటే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సోడియం అనేది ఇథనాల్‌తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. చెక్ చేద్దాం. ఇథనాల్ ఇది C2H5OH. Cl 2 ఉన్నాయి కాబట్టి ఎత్, OH అంటే చివర్లో ఏమొచ్చిద్దని చెప్పుకున్నాం? ఆల్కహాల్ గ్రూప్ కాబట్టి ఆల్. ఇథనాల్ సోడియంతో రియాక్ట్ అయింది. అప్పుడేమొస్తుంది? C2H5ONA అంటే హెచ్ అక్కడి నుంచి బయటికెళ్ళిపోతుంది. ఈ హెచ్ ఒకటే బయటికెళ్ళిపోయి ఈ అన్నీ అక్కడ యాడ్ అవుతుంది. అంతే కదా! ఈ హెచ్ ఒకటే బయటికెళ్ళిపోయి ఈ అన్నీ ఒకటి యాడ్ అవుతుంది. అంటే హైడ్రోజన్ గ్యాస్ అక్కడ ఫామ్ అవుతుంది. సో, అదే ఇక్కడ చెప్పాడు. ఇథనాల్ అనేది సోడియంతో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ వస్తది. సో, ఇదే మనకు చెప్పింది. దాని తర్వాత డీహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్. డీహైడ్రేషన్ అంటే ఏంటిది? మనం సపోజ్ బయట కూడా అంటాం. అరే వాడు బాగా డీహైడ్రేట్ అయిపోయాడంటే వాడికి వాటర్ కంటెంట్ తక్కువ ఉంది, అసలు లేదు, లేదా ఈ 2. వాటర్ కంటెంట్ తక్కువైనా ఉండాలి, అసలు లేకుండా అయినా ఉండాలి. అంటే ఇప్పుడు ఇథనాల్ నుంచి మనం ఏం తీసేయాలి? వాటర్ అనే పార్ట్ తీసేయాలి. చెక్ చేద్దాం. మనం ఎప్పుడైనా ఇథనాల్‌ని ఇది ఇంపార్టెంట్. ఈ టెంపరేచర్ ఇంపార్టెంట్. దేంతో చేస్తున్నామో ఇంపార్టెంట్. ఆన్ హీటింగ్ ఎట్ 443 కెల్విన్ ఇథనాల్‌ని 443 కెల్విన్ దగ్గర మనం హీట్ చేసినప్పుడు విత్ ఎక్సెస్ కాన్సంట్రేటిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో, ఇథనాల్‌ని మనం సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో 443 డిగ్రీ దగ్గర మనం వేడి చేసినప్పుడు ఇట్ రిజల్ట్స్ ద డీహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్ టు ఈథేన్. అంటే మనం టెంపరేచర్ పెట్టి అంటే ఇథనాల్ దగ్గర 443 టెంపరేచర్ పెట్టి కాన్సంట్రేటిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో మనం గనక దీన్ని హీట్ చేస్తే దాంట్లో ఉన్న హైడ్రేషన్ పోయి ఈథీన్‌గా మారిపోద్దంట. సో, ఎందుకు మనం కాన్సంట్రేటిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌నే మనం ఈ డీహైడ్రేటింగ్ ఏజెంట్‌గా వాడుతున్నామంటే దానికి స్ట్రాంగెస్ట్ నేచర్ ఉంది. స్ట్రాంగెస్ట్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అది. కాబట్టి దాన్ని మనం ఇక్కడ వాడతాం. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని చూద్దాం. మిథనాల్ అనేది హీట్ పెట్టి ఇక్కడ 443 రాయి మర్చిపోయాను. 443 కెల్విన్ దగ్గర కాన్సంట్రేటిక్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో పెట్టినప్పుడు ఏమవ్వాలి? వాటర్ అక్కడి నుంచి పోవాలి. అంటే H2O పోవాలి. అంటే 2 హెచ్‌లు పోవాలి. ఒక ఆక్సిజన్ పోవాలి. ఒక హెచ్ తీసేసా, ఒక ఆక్సిజన్ తీసేసా, ఒక హైడ్రోజన్ తీసేసా. అప్పుడేముండాలి? C2H4 ఉండాలి. సో, అదే ఇక్కడ ఫామ్ అయింది. 2 Cలు, 2 H2లు. కాబట్టి C2H2 ఫామ్ అయింది. CH2 ఈథీన్ ఫామ్ అయింది. సో, అదే మనం చెప్పుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఇథనాయిక్ యాసిడ్ రియాక్షన్ విత్ బేస్. ఇక్కడ చూద్దాం. ఇథనాయిక్ యాసిడ్ అనేది బేస్‌తో రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది? సింపుల్‌గా చూద్దాం. ఇథనాయిక్ యాసిడ్ అంటే ఒక యాసిడే కదా! యాసిడ్ బేస్‌తో రియాక్ట్ అయితే ఏమవ్వాలి? యాసిడ్ కనుక బేస్‌తో రియాక్ట్ అయితే అది అక్కడ ఏం ప్రాసెస్ జరిగిద్ది? న్యూట్రలైజేషన్ జరిగి
సాల్ట్ ప్లస్ వాటర్ వస్తాయి అని మనం యాసిడ్ బేసిస్ సాల్ట్‌లో మనం చెప్పుకున్నాం. సో, చూద్దాం. వెన్ ఇథనాయిక్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ ఇట్ అండర్‌గోస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఫార్మింగ్ ఎ సాల్ట్ అండ్ వాటర్. ఇథనాయిక్ యాసిడ్ తీసుకున్నాను. ఒక బేస్ తీసుకున్నాం. NaOH స్ట్రాంగెస్ట్ బేస్ మనకు తెలుసు. సో, ఈ 2 కలిసినప్పుడు సో, యాసిడ్ ప్లస్ బేస్ 2 కలిసినప్పుడు ఏం రావాలి? సాల్ట్ ప్లస్ వాటర్. అంటే వాటర్ ఇక్కడ వచ్చేసాయి. సాల్ట్ ఏమొచ్చింది మరి? CH3COO. CH3COO ఇక్కడ దాకా వచ్చింది. ఈ Na. ఈ Na ఇక్కడ యాడ్ అయింది. అంటే ఈ H బయటకు వచ్చేసింది. ఈ OH బయటకు వచ్చేసింది. HOH 2 కలిసి వాటర్ ఫామ్ చేసేసాయి. HOH. H2 2 H'లు ఉన్నాయి. ఒక O ఉంది. H2O ఇలా వాటర్ ఫామ్ చేసింది. మిగతాది సాల్ట్ అయిపోయింది. ఎందుకు? యాసిడ్ బేస్ రియాక్ట్ అయిపోయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ రావాలి. సో, అది ఇథనాయిక్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్. ఇప్పుడు ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ అంటే చూద్దాం. ఏ కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్ట్ విత్ ఆల్కహాల్. అంటే ఏదైనా కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్‌తో రియాక్ట్ అయినప్పుడు ఎస్టర్ అనేది రిలీజ్ అయిద్దంట. ఎస్టర్ ప్లస్ వాటర్ రిలీజ్ అవుతాయంట. సో, చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్ CH3COOH. CH3COOH. ఓకే. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్‌తో రియాక్ట్ అయింది. ఆల్కహాల్‌తో రియాక్ట్ అయినప్పుడు ఏం రావాలి? ఎస్టర్ ప్లస్ వాటర్. ఎస్టర్ ఫార్ములా ఏంటిది? RCOOR. ఓకే. RCOOR ఇది రావాలి మనకి. అంటే ఇటు పక్కన ఏముందో ఇటు పక్కన కూడా అయ్యే రావాలి. ఓకే. ఇప్పుడు చూద్దాం. CH3 ఇక్కడేముంది? C 2 C2లు ఉన్నాయి. H'లు చూద్దాం ఇప్పుడు. ఇక్కడ H3 ఉంది. ఇక్కడ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? దీనికేమో CH3కేమో ఇలా రాస్తాం కదా! CH3 అంటే దీనికి C కనెక్ట్ అయి ఉండాలి. ఇక్కడ Cకి అంటే 2 ఖాళీ ఉన్నాయి. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. ఇటు పక్క ఒక హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి H3లు ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 3 + 2 5. ఇప్పుడు CH3 సింగిల్ బాండ్ C అన్నా C2H5 అన్నా ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఎస్టర్ ఫార్ములా ఏంటిది? ఇటు పక్క ఏముంటుందో ఇటు పక్క కూడా అంతే ఉండి మధ్యలో C డబుల్ బాండ్ O ఉంటుంది. సో, ఇటు పక్క ఏముంది? C2H5 ఉంది. ఇటు పక్క కూడా C2H5 ఉంది. మధ్యలో O డబుల్ బాండ్ O సారీ ఇది C డబుల్ బాండ్ O ఉంటుంది. ఓకే. కాబట్టి దీన్ని మనం ఎస్టర్ అంటాం. ఎస్టర్ అంటాం ప్లస్ వాటర్ సరిపోయింది. నెక్స్ట్ సోప్ అండ్ డిటర్జెంట్ రియాక్షన్ ఉంటుంది. అది చూద్దాం ఇంకా. ఇన్ దిస్ రియాక్షన్ ఎస్టర్ ఈస్ ట్రీటెడ్ విత్ బేస్. అంటే ఎస్టర్ అనేది బేస్తో కనుక రియాక్షన్ జరిగినప్పుడు దట్ బ్రేక్స్ ఇంటూ అన్ ఆల్కహాల్ అండ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. దీనికి రివర్స్ అనమాట. ఇక్కడేమో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆల్కహాల్ జరిగితే మనకి ఎస్టర్ వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఎస్టర్ని కనుక ఒక బేస్తో రియాక్షన్ జరిపితే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆల్కహాల్స్ రావాలంట. సో, అదే ఇక్కడ చెప్పింది. ఎస్టర్ ఈస్ ట్రీటెడ్ విత్ బేస్. ఈ ఎస్టర్ కనుక ఒక బేస్తో రియాక్షన్ జరిపితే ఏమి రావాలి మనకి? బ్రేక్ డౌన్ ఇంటూ ఆల్కహాల్ అండ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అంటే ఆల్కహాల్ రావాలి, కార్బాక్సిలిక్ యాసిడ్ రావాలి. కాబట్టి ఎస్టరిఫికేషన్ రియాక్షన్ రివర్సే సోప్ అండ్ డిటర్జెంట్ యొక్క సెపోనిఫికేషన్ రియాక్షన్. సో, చూద్దాం. ఇదిగో ఇదేంటది? ఎస్టర్కి బేస్ ఒకటి యాడ్ చేశారు. అప్పుడు మనకేమొచ్చింది? ఇదేంటది? సోడియం ఇథనేట్. ఎందుకు? సోడియం ఉంది, ఈథేన్ ఉంది. సోడియం ఈథేన్. అదే ఎస్టర్ వచ్చినప్పుడు చివరి ఏమొచ్చిందని చెప్పుకున్నాం? 8 సోడియం ఇథనేట్ ప్లస్ ఆల్కహాల్. సో, ఇది మన కార్బన్ అండ్ కాంపౌండ్స్ గురించి. ఓకే దెన్ బాయ్.